నీకోసమే చింతించువాడు నిన్ను కన్నా రైతు. పంట ఎండిపోతుంటే కడుపు మండిపోతుందా అన్నట్టుగా రోధించువాడు నేల మీద ఈ రైతు. నువ్వు ఎండిపోతుంటే హృదయ పరితాపముంది, నీకోసమే చింతించువాడు నిన్ను కన్నా రైతు. ద్రాక్ష తోట విషయంలో న్యాయం తీర్చమని అడుగుచున్నాడు, మేలులు మరిచిన కృతజ్ఞులను తానే ప్రశ్నించుచున్నాడు. ద్వేషం, కలహం, మత్సరం, మత్తత, అసూయ, క్రోధం, విమతము, కక్షలు అనుకారు ద్రాక్షలను కాయకూడదనెను. భూమి ఫలిస్తే చూడాలని ఈ నేల మీద రైతు కల. నీవు ఫలించుట చూడాలని నిన్ను నాటెను నీ తండ్రి ఇలా. భూమి ఫలిస్తే చూడాలని ఈ నేల మీద రైతు కల. నీవు ఫలించుట చూడాలని నిన్ను నాటెను నీ తండ్రి ఇలా. సంఘమంటే వ్యవసాయం, ప్రభువు కోరు ఫలసాయం. సమృద్ధి అయి నీటి ఫలములతో నిండుకొనుటయే న్యాయం. కోతకాలమే కాయం, సమసిపోవు వన్యాయం. గోధుమ కొట్లకు గురుగులు అగ్నికి చేర్చబడే ఆ సమయం. సంఘమంటే వ్యవసాయం, ప్రభువు కోరు ఫలసాయం. సమృద్ధి అయి నీటి ఫలములతో నిండుకొనుటయే న్యాయం. కోతకాలమే కాయం, సమసిపోవు వన్యాయం. గోధుమ కొట్లకు గురుగులు అగ్నికి చేర్చబడే ఆ సమయం. ఆయన యందు నిలిచియుండుటయే ఫలభరితమైన జీవితం. విస్తారముగా ఫలించి మహిమపరచు వారికే కిరీటం. జ్ఞానం, సహనం, సత్యము, సద్గుణము, భయము, భక్తి, దయవున్న జీవనం నిత్య జీవమును స్వతంత్రించుకొనెను. భూమి ఫలిస్తే చూడాలని ఈ నేల మీద రైతు కల. నీవు ఫలించుట చూడాలని నిన్ను నాటెను నీ తండ్రి ఇలా. భూమి ఫలిస్తే చూడాలని ఈ నేల మీద రైతు కల. నీవు ఫలించుట చూడాలని నిన్ను నాటెను నీ తండ్రి ఇలా. ఊర్ధ్వలోకపు రైతులు చేసే వ్యవసాయంలో నరమొక్కలం. ఆత్మఫలములు ఫలించాలని ప్రేమతో నాటిన విత్తులం. ఒకే తండ్రి సంతానం ఈ భూమి మీద ప్రతి జనం. ఒకే రీతిగా ఎదగాలన్నది నాటిన దేవుని శాసనం. ప్రేమ, విశ్వాసం, సమాధానము, సాత్వికం, దీర్ఘశాంతం, దయాళత్వం, అశనిగ్రహం, సంతసం, మంచితనము అను ఫలములియబడెను. భూమి ఫలిస్తే చూడాలని ఈ నేల మీద రైతు కల. నీవు ఫలించుట చూడాలని నిన్ను నాటెను నీ తండ్రి ఇలా. భూమి ఫలిస్తే చూడాలని ఈ నేల మీద రైతు కల. నీవు ఫలించుట చూడాలని నిన్ను నాటెను నీ తండ్రి ఇలా. అందరికీ వందనం. అందరికీ వందనాలు. పాట పాడుకుందాం. ఎవరు
పించలేని విలలు నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా ఎవరు చూపించలేని విలలు నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా నీకది నన్నే తాకగా నామది నిన్నే చేరగా నా గురి నీవయ్యుండగా నీ దరి నీ చేరానుగా ఎవరు చూపించలేని విలలు నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకును మరువను యేసయ్యా తీరాల దూరమాయి కాలాలు మారిపోయి ఎదురైన ఎండమావి కన్నీటి కానుకాయి నా గుండె లోతులోన నే నలిగిపోతున్నా ఏ దారి కానరాక నీ కొరకు వేచి ఉన్నా ఎడబాటు లేని గమనాన్న నిన్ను చేరుకున్న సమయాన్న నన్ను విందరించు మన ప్రేమ అపురూపమైన తొలి ప్రేమ ఏకమై తోడుగా ఊపిరే నీవిగా ఎవ్వరూ లేరుగా యేసయ్యా నీవిగా ఎవరు చూపించలేని ఇలాలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా ఈ లోక జీవితాన నీ జారిపోతూ ఉన్నా ఇలువైన నీదు వాక్యం ఎలుగించు నా ప్రాణం నీ సన్నిధానమందు సియోను మార్గమందు నీ దివ్య సేవలోనే నడిపించు నా ప్రభు నీతోటి సాగు పయనాన్న నన్ను వీడిపోదు క్షణమైన నీ స్వరము చాలు ఉదయాన్న నిన్ను వెంబడించు తరుణాన్న శాశ్వత ప్రేమతో సత్యవాక్యంబుతో నిత్యము తోడుగా నిలిసెదా నా యేసయ్యా ఎవరు చూపించలేని విలలు నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా నీకది నన్నే తాకగా నామది నిన్నే చేరగా నా గురి నీవయ్యుండగా నీ దరే చేరానుగా ఎవరు చూపించలేని విలలు నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా
అందరికీ వందనం. అందరికీ వందనాలండి. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. లోకములో నీ కొరకు జ్యోతిగా నన్ను వెలిగించు, లోకములో నీ కొరకు జ్యోతిగా నన్ను వెలిగించు. రెండవ రాకడ వరకు విడువక నన్ను నడిపించు, రెండవ రాకడ వరకు విడువక నన్ను నడిపించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. నా దినముల పరిమాణం లెక్కించుట నేర్పించు, నా దినముల పరిమాణం లెక్కించుట నేర్పించు. నా లోపల స్థిర హృదయం నూతనముగా పుట్టించు, నా లోపల స్థిర హృదయం నూతనముగా పుట్టించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. సరియగు త్రోవను నడువా కట్టడలను బోధించు, సరియగు త్రోవను నడువా కట్టడలను బోధించు. సమయోచిత జ్ఞానమును దయచేసి దీవించు, సమయోచిత జ్ఞానమును దయచేసి దీవించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు.
నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. అందరికీ వందనండి. థ్యాంక్ యూ. ఆరాధన కీర్తన పాడుకుందామండి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను అనే కీర్తన పాడుకుంటూ దేవుణ్ణి మహిమపరచుకుందాం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా శక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయా శక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. చిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను, అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది, ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. పాల వంటిది జుంటె తేనె వంటిది, నా జిహ్వకు మహామధురమైనది. పాల వంటిది జుంటె తేనె వంటిది, నా జిహ్వకు మహామధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్న అయినది, మేలిమి బంగారు కన్న మిన్నమైనది. రత్నరాసుల కన్న కోర తగినది,
రత్నరాసుల కన్నా కోరతగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, బాధలలో నెమ్మదినిచ్చెను, బాధలలో నెమ్మదినిచ్చెను. దయచేసి అందరు కళ్ళు మూసుకొని ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, ముల్లోకాలకు అధిపతి అయిన మా కన్న తండ్రి, అయ్యా నీ బంగారు పాదాలకు మా హృదయపూర్వక వందనాలు ప్రభువా. తండ్రి, గడిచిన కాలమంతా ప్రభువా అయ్యా సజీవ రెక్కల చాటునైనా నీ కృపచేతనైనా మమ్మలను భద్రపరిచి ప్రభువా రక్షించినందుకు, కాపాడినందుకు నైనా జీవమును, ఆయుష్ను, ఆరోగ్యములను అనుగ్రహించినందుకు వందనాలు ప్రభువా. తండ్రి, మమ్మలను ప్రేమించి మరొక పునరుత్థాన దినమును మా జీవితాలలో అనుగ్రహించే ప్రభువా, నిన్ను స్తుతించే భాగ్యాన్ని, అయ్యా నీకు ప్రార్థన చేసే అవకాశాన్ని, నీ మాటలు వినేటటువంటి తరుణాన్ని అందించినందుకు మాకు వందనాలు ప్రభువా. తండ్రి, ఈ ఉదయకాల సమయం నుండి మధ్యాహ్న వేళ వరకు నాయన చెప్పేటటువంటి మాటలలో మీరే తోడై ఉండండి, చేసేటటువంటి ప్రార్థనలో మీరే తోడై ఉండండి. ఆది నుండి ముగింపు వరకు మీ పరిశుద్ధాత్మ శక్తితో నడిపించమని, ఘనత, మహిమ, ప్రభావం మీరు మాత్రమే పొందుకోమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. వాక్యపఠనం చదువుకుందామండి. సంఖ్యాకాండం 6వ అధ్యాయము 1 నుంచి 26 వచనాలు. 1 నుంచి సంఖ్యాకాండము 6వ అధ్యాయము 1 నుంచి చివరి వరకు. ప్రేరేపణ ఉన్నవాళ్ళు ఎవరైనా వచ్చి చదవవలసిందిగా కోరుచున్నాను. అందరికీ వందములండి. వాక్యపఠనం చేసుకుందాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 1 నుంచి చివరి వరకు చదువుకుందాం. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనాను మొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకునే ఎడల వాడు ద్రాక్షరస మద్యములను మానవలెను. ద్రాక్షరసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు. ఏ ద్రాక్షరసంనైనను త్రాగవలదు. పచ్చవి కానీ ఎండినవి కానీ ద్రాక్ష పండ్లను తినవలదు. అతడు ప్రత్యేకముగా నుండు దినములన్నీ పచ్చకాయలే కానీ పై తోలే కానీ ద్రాక్షవల్లిని పుట్టినదేదియో తినవలదు. అతడు నాజీరగుటకు మొక్కుకొనిన దినములన్నిటిలో మంగళకత్తి అతని తల మీద వేయవలదు. అతడు యెహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకున్న దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠుడై తన తల వెంట్రుకలను ఎదుగనీయవలెను. అతడు యెహోవాకు ప్రత్యేకముగా నుండు దినములన్నిటిలో ఏ శవమును ముట్టవలదు. తన దేవునికి మీదు కట్టబడిన తల వెంట్రుకలు అతని తల మీద నుండును గనుక అతని తండ్రి కానీ తల్లి కానీ సహోదరుడు కానీ సహోదరి కానీ చనిపోయినను వారిని బట్టి అతడు తన్ను తాను అపవిత్రపరుచుకొనవలదు. అతడు ప్రత్యేకంగా ఉండు దినములన్నీ అతడు యెహోవాకు ప్రతిష్ఠుడుగా ఉండును. ఒకడు అతని యొద్ద హఠాత్తుగా చనిపోవటం వలన ప్రత్యేకముగా ఉండు అని తల పరచబడిన ఎడల అతడు పవిత్రపరచబడి దినమున అనగా 7వ దినమున తన తల గొరిగించుకొనవలెను. 8వ దినమున అతడు 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద ఉండు యాజకుని వద్దకు తేవలెను. అప్పుడు యాజకుడు ఒకదానితో పాప పరిహారార్థ బలిని, 2వ దానితో దహన బలిని అర్పించి వాడు శవమును ముట్టుట వలన పాపి అయినందున వాని నిమిత్తము ప్రాయశ్చిత్తం చేసి ఆ దినమున వాని తలను పరిశుద్ధపరచవలెను. మరియు తాను ప్రత్యేకంగా ఉండు దినములను మరల యెహోవాకు తన్ను ప్రత్యేకించుకుని
అపరాధ పరిహారార్థ బలిగా ఏడాది గొర్రె పిల్లను తీసుకుని రావాలెను. తన వ్రత సంబంధమైన తల వెంట్రుకలు అపవిత్రపరచబడెను గనుక మునుపటి దినములు వ్యర్థమైనవి. నాజీరు ప్రత్యేకంగా ఉండు దినములు నిండిన తరువాత వాని గూర్చిన విధి ఏదనగా ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం నద్దకు వానిని తీసుకుని రావలెను. అప్పుడు అతడు దహన బలిగాను నిర్దోషమైన ఏడాది మగ గొర్రె పిల్లను, పాప పరిహారార్థ బలిగాను నిర్దోషమైన ఏడాది ఆడు గొర్రె పిల్లను, సమాధాన బలిగాను నిర్దోషమైన ఒక పొట్టేలును, గంపెడు పొంగని పిండి అనగా గోధుమ పిండి వంటలను, నూనె కలిపిన గోధుమ పిండితో చేసిన భక్ష్యములను, నూనె పూసిన పొంగని పూరీలను, వాటి నైవేద్యములను పానార్పణలను అర్పణముగా యెహోవా యొద్దకు తేవలెను. అప్పుడు యాజకుడు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చి అతని నిమిత్తము పాప పరిహారార్థ బలిని దహన బలిని అర్పింపవలెను. యాజకుడు ఆ గంపెడు పొంగని భక్ష్యములను ఆ పొట్టేళ్లను యెహోవాకు దహన బలిగా అర్పింపవలెను, సమాధాన బలిగా అర్పింపవలెను. వాని నైవేద్యమును వాని పానార్పణమును అర్పింపవలెను. అప్పుడు ఆ నాజీరు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునొద్ద తన వ్రత సంబంధమైన తన తల వెంట్రుకలు గొరిగించుకొని ఆ వ్రత సంబంధమైన తన తల వెంట్రుకలు తీసుకుని సమాధాన బలి ద్రవ్యము క్రిందనున్న అగ్నిలో వేయవలెను. మరియు యాజకుడు ఆ పొట్టేళ్ళు యొక్క వండిన జబ్బను ఆ గంపలో నుండి పొంగని యొక్క భక్ష్యమును పొంగని యొక్క పూరీని తీసుకుని నాజీరు తన వృత సంబంధమైన వెంట్రుకలు గొరిగించుకున్న పిమ్మట అతని చేతుల మీద వాటిని ఉంచవలెను. తరువాత యాజకుడు యెహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా వాటిని అల్లాడింపవలెను. అల్లాడింపబడు బోరతోనూ ప్రతిష్ఠితమైన జబ్బతోనూ అది యాజకునికి ప్రతిష్ఠితమగును. తరువాత ఆ నాజీరు ద్రాక్షరసము త్రాగవచ్చును. మృక్కుకిన నాజీరు తన కలిమి కొలది ఇచ్చుదాని గూర్చిన విధియు, అతడు నాజీరయ్యున్నందున యెహోవాకు అర్పింపవలసిన దాని గూర్చిన విధియు ఇదే. తాను మృక్కుకునిన మృక్కుబడి చెప్పున నాజీరును గూర్చిన విధిని బట్టి ఇదంతయు చేయవలెనని చెప్పము. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము, మీరు ఇజ్రాయేలీలను ఇలాగూ దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. అట్లు వారు ఇజ్రాయేలీల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించను. అందరికీ వందములండి. వాక్య పఠనం చదివినటువంటి సాధనకి కార్యక్రమం తరపున అభినందనలు తెలియజేసుకుంటూ మరి ప్రాముఖ్యమైన ఘట్టానికి వెళ్ళే ముందు దేవుని వాక్యం విలువ తెలిసిన వారమై, దేవుని గొప్పతనం తెలిసిన వారమై మనమందరము ఉండాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి మరి చెప్పేటటువంటి మాటలు ఎంతో విలువైనవి కనుక, ఎందుకంటే దేవుని వాక్యం కంటే దేవుని మాటల కంటే ఈ లోకంలో ఏదీ గొప్పది కాదు అనేటటువంటి నిబ్బరమైన ఆలోచనలతో మరి చెప్పేటటువంటి మాటలను వినండి. చక్కగా ఆ మాటలను వీలైతే రాసుకునేవారు రెఫరెన్స్ రాసుకోండి, నేర్చుకోండి. చక్కగా దేవుని వాక్యంలో దినదినము అభివృద్ధి చెందుతూ దేవునికి ఇష్టలైన వారిగా మనమందరము ఉండాలని కోరుకుంటూ మరి సమయాన్ని స్వీకరించవలసిందిగా సహోదరుల్ని కోరుచున్నాను.
ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేద్దాం. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, మహోన్నతుడైన మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకే వందనములు, స్తుతులు, స్తోత్రము చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధికి మేము నడిపించబడి మిమ్మల్ని తండ్రి అని పిలుచుకోవడానికి, మిమ్మల్ని ఘనపరచుటకు, స్తుతించుటకు, కీర్తించుటకు, మీరు చేసిన మహోపకారములను బట్టి మిమ్మల్ని కొనియాడుటకు నాయన, సంఘంగా సహవాసంగా మమ్మల్ని అందరినీ కూడా ఈ స్థలంలో సమకూర్చినందుకు మీ యొక్క పాదములకు వందనములు తెలియజేస్తున్నాం. అల్పులము, ఎన్నికలేని వరమైన మమ్మల్ని ఏర్పాటు చేసుకొని మీ పరిశుద్ధమైన పిలుపుతో మమ్మల్ని పిలిచి ఎన్నిక, యోగ్యత, అర్హత లేని మాకు అర్హతనిచ్చిన ఆయన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మాకు రక్షణ, పాపక్షమాపణ, జీవమును, కృపయు, సత్యమును మాకు అనుగ్రహించిన మీ ఉన్నతమైన ప్రేమకై వందనములు తెలియజేసుకుంటున్నాం. లోకంలో ఎందరో ఉన్నప్పటికీ వారికంటే మేము గొప్పవారమని మీ పాదాల దగ్గరకు పిలవబడలేదు. కానీ తండ్రి, మీ చిత్తాన్ని నెరవేర్చడానికి మీరు ఎవరి యందైతే ఇష్టపడుతున్నారో, ఎవరినైతే మీరు కోరుకుంటున్నారు వారిని మీ పాదాల దగ్గరకు నడిపిస్తూ మీ చిత్తాన్ని వారి పట్ల విస్తరింపజేస్తూ నాయనా, మీకు అనుకూలంగా వారి జీవితాలు మలుచుకోవాలని సూచిస్తూ మీ వాక్యాన్ని చెవులకు వినిపిస్తున్నారు. అవును తండ్రి, ఇదంతా కూడా మీరు మాకు ఉచితంగా అనుగ్రహించింది. దీని కొరకు మేము ఏమీ చేయలేదు, ఏమీ కష్టపడలేదు తండ్రి. లోకంలో లోకులై భ్రష్టులుగా, లోకానికి దాసులుగా, మలినమైపోయిన మనస్సాక్షి కలిగి బ్రతుకుతున్న మా జీవితాలను మీరు జ్ఞాపకం చేసుకొని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మాకు కొత్త జీవితాలను అనుగ్రహించారు. ఇదంతా కూడా కేవలం మీరు మాకు అనుగ్రహించిన వరం, మీరు మాపై చూపించిన మీ ఉన్నతమైన ప్రేమ. దీనిని మేము అదృష్టంగా భావిస్తూ నాయన, మీరు కోరుకున్న స్థితిని ఎల్లప్పుడూ కూడా మేము కాపాడుకోవడానికి సహాయం అనుగ్రహించండి నాయన. మీ చిత్తం కానిది ఏది కూడా మాలో ఉండకూడదు నాయన. మా ఆలోచన, మా యొక్క నడవడిక, మా యొక్క మాటలు, మా యొక్క భక్తి జీవితం, ప్రతి విషయంలో కూడా నాయన మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీ చిత్తానుసారంగా ఉండేలాగిన సహాయం అనుగ్రహించమని తండ్రి, ఎల్లప్పుడూ మీ సేవ చేసే మహాభాగ్యం ఈ జీవితానికి అనుగ్రహించమని వేడుకుంటూ, ఇప్పటి వరకు మీరు మమ్మల్ని కాపాడిన విధానాన్ని బట్టి మిమ్మల్ని మహిమపరుస్తూ, ఇదిగో తండ్రి, ఈ ఆరాధన కార్యక్రమంలో ఇప్పటి వరకు నాయన మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించారు. ప్రతి సందర్భంలో తండ్రి మీరు మా వెన్నంటి ఉంటూ మీ వాక్యం ద్వారా, మీ మాటల ద్వారా మమ్మల్ని ప్రేరేపిస్తూ, ప్రోత్సహిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు నాయన. మా ప్రార్థనలు వింటున్నారు, మా ఆరాధనలు అంగీకరిస్తున్నారు తండ్రి. ప్రతి విషయంలో నాయన, ప్రతిదీ కూడా మేము చేసే ప్రతి కార్యక్రమం మీకు ఆమోదయోగ్యంగా ఉండేలాగిన మీ యొక్క ఆత్మ సహాయత మాకు అనుగ్రహించి మీలో మమ్మల్ని ఎదిగించి ఫలింపజేయమని ప్రార్థిస్తూ కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ కొద్ది నిమిషంలో మీ మాటలు నాయన మేము ఆలోచిస్తూ ఉండగా తండ్రి, మీ పరిశుద్ధాత్మ సహాయమును, మీ బలమును, మీ శక్తిని మాకు అనుగ్రహించమని నాయన, మీ మాటలు విని వాటి ప్రకారంగా చేసే పిల్లలుగా మేము ఎల్లప్పుడూ ఉండేలాగిన మీ యొక్క సహాయం అనుగ్రహించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మంచి సమయాన్ని అనుగ్రహించిన కన్న తండ్రిని దేవునికి వందనం తెలియజేసుకుంటూ, కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరట వందనము తెలియజేసుకుంటున్నాను. గత వారం చాలా విషయాలు మనం మాట్లాడుకోవడం జరిగింది. దేవుడు కోరుకున్న వారి జీవితాలు ఎలాగున్నాయో, దేవుడు ఎలాంటి వారిని కోరుకుంటున్నాడో మనం ఆలోచన చేశాం. తన
సేవను చేయడానికి, తన సేవకులుగా ఉండడానికి మనల్ని కూడా దేవుడు పిలిచాడు. అలాగే ఇజ్రాయేల్ని కూడా పిలిచాడు. ఆ పిలుపులో ఆయన సేవ చేయడానికే వీరు నిర్ణయింపబడినట్టుగా చాలా విషయాలు మనం చూసాం. కానీ లోకం దేవుని యొక్క సేవ చేయడానికి ఏమాత్రం కూడా ఒప్పుకొనదు. కానీ దేవుడు తన సేవ చేయడానికి ఎన్నో పరిస్థితుల నుండి, ఇబ్బందుల నుండి ఇజ్రాయేల్ ప్రజలను బయటకు తీసుకొచ్చిన విధానం ఇవన్నీ కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా మనకి సందర్భాలు కనిపించినాయి. అలాగే ఇక ఆయన కోరుకున్న తర్వాత వెళ్ళే గమనంలో దేవుడు పరీక్షిస్తాడు. పరీక్షలకు మనం నిలబడాలనే విషయాన్ని కూడా మనం ఆలోచించాం. ఒక 3 సందర్భాలను కూడా మనం చూసాం. ఇజ్రాయేల్ను దేవుడు పరీక్షించాడు. అలాగే యోసేపును కూడా దేవుడు పరీక్షించాడనే విషయాన్ని మనం ఆలోచన చేస్తూ, ఇక ఇందులో ఏమాత్రం కూడా వెనకడుగు వేస్తే దేవుని ఆత్మకు సంతోషం అనేది లేదనే సందర్భాన్ని కూడా మనం చూసాం. ఇంకా ఆయన చిత్తాన్ని మనం జరిగిస్తూ వాగ్దానాలు పొందే నిమిత్తం మనం ఓపిక కలిగి ఈ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళిపోవాలి. కానీ వెనుక తీస్తే దేవుని ఆత్మకు సంతోషం లేదు అనే సందర్భాలను చూస్తూ చరిత్రలో ఇజ్రాయేలీలు వెనకడుగు వేసిన సందర్భాన్ని, వారి వలన దేవుని ఆత్మ దుఃఖపడిన సందర్భాలను కూడా లేఖన భాగాల్లో మనం చూడడం జరిగింది. ఈ విషయాలన్నీ మనం ఆలోచించుకుంటూ దేవునిలో ఎల్లప్పుడూ కూడా మన హృదయాన్ని స్థిరపరుచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే శరీరాశలు, శరీర కోరికలు, లోకంలో ఉన్నదంతయు కూడా ఏదైతే నేత్రాశ, శరీరాశ, జీవపు డంబాలు ఉన్నాయో ఇవన్నీ మనం దేవుని కొరకు బ్రతకకుండా, లేదంటే మనం దేవునికి దగ్గర కాకుండా, దేవుని సేవ చేయకుండా మనిషిని పాడు చేస్తాయన్న విషయాలు జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే సర్వశక్తిమంతుడైన దేవుడు, అంత గొప్పవాడైన దేవుడు తన బలం చేత ఇజ్రాయేల్ నడిపిస్తున్నప్పుడు ఎన్నిసార్లు దేవుని బలాన్ని, దేవుని శక్తిని వీరు అనుమానించారు, శోధించారో మనకి ఇజ్రాయేల్ చరిత్రలో బాగా కనబడుతుంది. ఎందుకంటే దేవుని విషయంలో హృదయం స్థిరత్వం లేని విధానాన్ని మనం చూసాం. విశ్వాసాన్ని కోల్పోవడం, నిరీక్షణను కోల్పోవడం, పవిత్రతను కోల్పోవడం, తర్వాత దేవుని మీదే తిరుగుబాటు చేయడం, దేవుని ప్రవక్తల మీద తిరుగుబాటు చేయడం, ఇవన్నీ మనం చూసాం. ఇవన్నీ దేవుని లక్షణాలు కాదు. ఎవరి లక్షణాలు ఇవన్నీ? దుష్టుని యొక్క లక్షణాలు, దుష్టుని యొక్క తలంపులు. దేవుని మీద తిరుగుబాటు చేయడం అనేది ఎవరి తలంపు, ఎవరి ఆలోచన? దుష్టుని ఆలోచన. శరీరాన్ని పాడు చేసుకుని, శరీర కోరికలు కలిగి, శరీరం చెప్పినట్టుగా బ్రతికే విధానంలో ఆత్మీయ స్థితిని మనిషి కోల్పోతున్నాడు. దేవునితో దగ్గరగా ఉండే సంబంధాన్ని మనిషి కోల్పోతున్నాడు. అందుకనే ఈ ఘర్షణలో ఏం జరుగుతుందో, శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును వ్యతిరేకంగా ఈ పోరాడే ఈ సందర్భంలో ఆత్మ అనేది ఎప్పుడు కూడా విజయం సాధించాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ భూమి మీద సేవ చేసిన దినాల్లో
ఆయన చెప్పిన సందర్భం, గెత్సెమనే తోటలో ఆయనతో పాటు పేతురు, యోహాను, యాకోబులను వెంటబెట్టుకొని ప్రార్థన చేసే ఆ స్థితిలో మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నప్పుడు వారు పడుకున్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని ప్రభువారు మాట్లాడిన మాట చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆత్మ సిద్ధంగానే ఉంటుంది, కానీ శరీరం బలహీనంగా మారుతుంది. ఎందుకంటే లోకాన్ని చూస్తున్న మనిషి లోకం తీరు ఎలాగుందో అలాగే ఉండాలనే ఒక కోరిక కలిగినవాడు. ఎందుకంటే సమాజంలో ఎక్కడ చూసినా దైవభక్తి అనేది మనకు కనిపించదు. దేవుణ్ణి ప్రేమించడం, దేవుని సేవ చేయడం, దేవుడిచ్చిన ఈ యొక్క దేహాన్ని పవిత్రంగా ఉంచాలి, దీన్ని దేవుని కొరకు చక్కగా వాడబడేలా దీనిని ఉంచాలి అనే విషయం లోకానికి తెలియదు. 70-80 ఏళ్ళ జీవితం కొరకు లోకం ఆలోచిస్తున్న విధానం చూస్తే ఎన్నో భయానకమైన పరిస్థితులు బయట జరుగుతున్నాయి. ఈ జీవితాన్ని ముందుకు నడిపించడానికి మనిషి ఎలాంటి భయానకమైన ఘటనలను చేయడానికైనా, నరహత్య జరిగించడానికైనా, దొంగతనం చేయడానికైనా, పొరుగువానిని మోసం చేయడానికైనా వెనకాడని స్థితిని మనం చూస్తూ ఉన్నాం. అలా అక్రమంగా అన్యాయంగా ధనమును సంపాదించి సుఖభోగాలను వెళ్ళబుచ్చుతున్న ఈ సమాజాన్ని దేవుని కొరకు బ్రతికేవారు చూస్తూ బైబిల్ గ్రంథంలో దేవుడు ఏం చెప్తున్నాడనే విషయాలను ఆలోచించుకుంటూ వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్ళాలి. కానీ వారు కనబరుస్తున్న విలాసవంతమైన జీవితాలు, విందులు, లేదంటే ఈ లోకం చూపిస్తున్న ఈ మాయాజాలంలో భక్తిపరుడు పడిపోతే ఒక భయానకమైన సందర్భంలోనికి వెళ్ళిపోతాడనే విషయాన్ని మనం చూస్తాం. ఎందుకంటే పాతాళం గొప్ప ఆశ పెట్టుకొని ఎదురు చూస్తూ ఉంది. అందులోనికి ఘనులు వెళ్ళిపోతున్నారు, సామాన్యులు వెళ్ళిపోతున్నారు, ఘోష చేసేవారు వెళ్ళిపోతున్నారు, హర్షించేవారు వెళ్ళిపోతున్నారు. వీరి సమూహంలో మనం చేరకూడదంటే దేవుడు తన సేవకు పిలిచి తన మాటలనిచ్చి ఎలాగైతే ఆయన సేవ చేయమంటున్నాడో అలా సేవ చేసి మన కన్ను మూస్తే ఒక గొప్ప ప్రయోజనం, ఒక గొప్ప ప్రతిఫలం దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుడు అనుగ్రహించే శక్తి, సామర్థ్యాలు వీటినన్నిటినీ మనం చూసుకుంటూ దేవుని వాక్యం, ఆయన ఆత్మను కలిగిన వారిగా ఆయన సేవలో మనం ముందుకు వెళ్ళాలి. దేవుని సేవ చేసేవారంగా ఉండాలి. ఎందుకంటే మొట్టమొదటిగా ఈ దేహాన్ని లోబరుచుకోవాలి. ఏం చేయాలి? దేవుని కోసం బ్రతకడం అంటే మొట్టమొదటిగా ఈ దేహాన్ని దేవుని కొరకు సిద్ధపరచాలి. ఎందుకంటే దేవుని సేవించడం అనేది ఎక్కడి నుండి ప్రారంభమవుతుందంటే మొట్టమొదటిగా ఈ దేహం దగ్గర నుండే ప్రారంభమవుతుంది. దీనిని ఆత్మచేత జాగ్రత్తగా లోబరుచుకుంటే మనిషి యొక్క ఆత్మీయ స్థితి, లేదంటే దేవునితో ఉన్న బంధం చాలా బలంగా ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా మనం ఆలోచన చేయాలి, ఆలోచించుకోవాలి.
ఒక విషయాన్ని మనం చూస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1 పత్రిక 6వ అధ్యాయం ఒక మాటను మనం చూస్తే 6వ అధ్యాయం 19వ వచనం ఒక మంచి మాటను అక్కడ దేవుడు వ్రాయించాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? అంటే ఈ దేహం అనేది దేవుని చిత్తానుసారంగా దేవుడు మనకు అనుగ్రహించాడు. దేనికి అనుగ్రహించాడు? ఆయన ఆత్మకు ఎలా ఉండాలి? దేవాలయంగా, ఆలయంగా ఉండాలంట. ఆలయంలో ఏం జరుగుద్ది? దేవుని ఆలయంలో, మందిరంలో ఏం జరుగుద్ది? సేవ జరుగుద్ది. అంతేనా? సేవ జరుగుతుంది. అంటే సేవ అంటే ఎన్ని రకాలుగా ఉంటుందంటే, మీకు నిర్గమకాండం 25వ అధ్యాయం దగ్గర నుండి మీరు చూస్తే ఇంచుమించు ప్రత్యక్షపు గుడారాన్ని తయారు చేయడం అనే ఒక పద్ధతి దేవుడు మోషే గారికి ఆజ్ఞాపించిన తర్వాత సుమారు ఒక 3 అధ్యాయాలు వారు దానిని సాగిస్తారు. మరలా 35వ అధ్యాయంలో మళ్ళీ ప్రారంభమవుతుంది. మరలా దీనిని కొనసాగిస్తారు. ప్రత్యక్షపు గుడారం దీనిని ఎలా చేయమన్నాడో అలా చేయాలి. సుమారు ఇంచుమించు 1 సంవత్సరం పైనే కాలం దీనికి పట్టింది అని నేను అనుకుంటున్నాను. విచిత్రంగా దీనిని నిర్మించడానికి, పని చేయడానికి కొందరు వ్యక్తులను దేవుడు నియమించుకుని వారిని ఆత్మపూర్ణులుగా చేసి చేయించుకున్న విధానం, ప్రత్యక్ష గుడారాన్ని చేయించిన విధానాన్ని మనం చూసాం. తర్వాత అది ఏర్పడిన తర్వాత దాని సేవ ఎలా ఉంటుంది అంటే, దానిని మోసేవారు కావాలి, ఆ తెరలు పరిచేవారు కావాలి, దానికి కాపలదారులు కావాలి, దానిని శుభ్రపరిచేవారు కావాలి, దానిని శుభ్రంగా కడిగేవారు కావాలి, లోపల బలిని, అర్పణలను ఇవన్నీ కూడా దేవునికి అర్పించడానికి యాజకులుగా ఉన్నవారు కావాలి. ఇవన్నీ చూస్తే అంటే ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడం దగ్గర నుండి, తయారు చేయడం దగ్గర నుండి, అందులో చేసే సేవ, బలి అర్పణలు, ప్రజల కొరకు బలి అర్పించడం, మరలా మేఘం బయలుదేరినప్పుడు మరలా వీటిని అన్నిటినీ మళ్ళీ ప్యాకప్ చేసి వీటిని అన్నిటినీ మోసుకొని మరలా మేఘం వెనకాలే మరలా బయలుదేరడం, మరలా ఎక్కడ మేఘం ఆగితే అక్కడ మరలా ప్రత్యక్షపు గుడారాన్ని, తెరలను పరచడం. చూసారా? ఇవన్నీ చూడండి. ఇవన్నీ జరగాలంటే మొట్టమొదటిగా మనుషులు ఎలాగుండాలి అంటే తమకు తాము పవిత్రపరుచుకోవాలి, పరిశుద్ధపరుచుకోవాలి. బలిపీఠం దగ్గర సేవ చేసే లేవీయులను కూడా దేవుడు సిద్ధపరిచిన విధానం చూస్తే వారికి ఒక డ్రెస్ కోడ్ నియమించాడు, అంగి. వారు ఎలాంటి వస్త్రాన్ని ధరించాలో, ఎలాంటి అలంకరణ దేవుని సేవ విషయంలో వారు ఈ దేహానికి ధరించాలో, వీరు సేవ చేస్తున్నప్పుడు వీరి దేహాన్ని ఎంత పవిత్రంగా కాపాడుకోవాలో. ఎందుకంటే శవాన్ని ముట్టుకోకూడదు, చనిపోయిన వారిని చూసి దేహాన్ని చీరుకోకూడదు, దేహం మీద పచ్చబొట్లు ఏమీ కూడా పొడిపించుకోకూడదు. చూసారా? అంటే దేనిని బట్టి వీరి దేహాన్ని తమను తాము అపవిత్రపరుచుకోకూడదు. చూసారా దేహం ఎంత గొప్పదో? పాత నిబంధనలో కూడా దేవుడు పవిత్రపరుచుకోవడం వెనకాల కూడా ఒక ఉద్దేశాన్ని రాశాడు. ఆయన ఒక ఉద్దేశం దాగి ఉంది. ఎందుకంటే ఈ దేహం దేవునికి కావాలి, ఈ శరీరం
ఎవరికి కావాలి? దేవునికి కావాలి. ఎందుకంటే దీనిని దేనితో పోల్చాడంటే ఆలయంతో పోల్చాడు. దేనితో పోల్చాడు? ఆలయంతో పోల్చాడు. ఆలయంలో ఏం జరుగుద్ది? దేవుని మందిరంలో ఏం జరుగుద్ది అంటే సేవ జరుగుతుంది. సేవ జరుగుతుంది. ఇది చాలా రకాలుగా ఉంది. నైవేద్యాలు అర్పించేవారు ఒకరైతే, సన్నిధి రొట్టెలు తయారు చేసేవారి పని ఒకటైతే, తెచ్చిన మందిరానికి తెచ్చిన పక్షులను కానీ లేదంటే గొర్రెలను కానీ బలిచ్చే పని ఒకరిదైతే, కడిగేవారిది, కాపలా కాసేవారిది, మోసేవారిది. చూసారా ఎంతమంది ఉన్నారో చూడండి పని చేసేవారు. ఎన్ని పనులు ఉన్నాయి చూడండి. ఇవన్నీ అంటే మందిర సంబంధమైన సేవ. దీనిని చేయడానికి మొట్టమొదటిగా ఏం చేయాలంటే మనిషి పరిశుద్ధంగా ఉండాలి. మిమ్మల్ని మీరు పవిత్రపరుచుకోవాలి. రేపు దేవుని సన్నిధికి వెళ్తున్నారంటే ముందు రోజే ఏం చేయమంటే విశ్రాంతి దినాన్ని ఆచరించే ముందు ఏం చేయమన్నాడు ఇజ్రాయేలందరినీ కూడా? మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకోవాలి. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకోవాలి, పరిశుద్ధపరుచుకోవాలి, పవిత్రపరుచుకోవాలి. అంటే ఆలోచన చేయండి. మీరు ఆలోచన చేయాలి. అంటే దేవుని సేవ చేసే ముందు ఏది పరిశుద్ధంగా ఉండాలి? ఏది పరిశుద్ధంగా ఉండాలి? మన శరీరం, మన దేహం అనేది ఎలా ఉండాలి అంటే పరిశుద్ధంగా ఉండాలి. దీనిని ఏమాత్రం కూడా అపవిత్రపరచడానికి వీర్లేదు. ఏమాత్రం కూడా దీనిని పాడు చేయడానికి వీర్లేదు. ఎందుకంటే ఇందులో ఎవరుంటున్నారు? ఎవరికి నిలయం ఇది? ఎవరికి నిలయం ఇది? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మకు నిలయంగా దేవుడు పెట్టాడు దీన్ని. దేవుడు పెట్టాడు. ఎందుకంటే ఇది లేకపోతే దేవుని సన్నిధికి మనం వెళ్ళలేం. దేవుని దగ్గరికి ఎలా వెళ్తాం చెప్పండి? పరిశుద్ధాత్మ లేకుండా. పరిశుద్ధాత్మ లేకుండా ఎలా వెళ్తాం మనం? దీనిని గురించి బైబిల్లో ఒక చక్కటి మాటను దేవుడు వ్రాయించాడు. తీతు పత్రికలో ఒక మాట చూసిన తర్వాత మనం సందర్భంలో మనం ముందుకు వెళదాం. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును కూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. చూసారా? అంటే పరిశుద్ధాత్మను మన మీద సమృద్ధిగా కుమ్మరించడం వెనుక ఉన్న ఆంతర్యాన్ని చూస్తే ఎందుకు మనలో ఆయనను నివాసంగా ఉంచుకోమంటున్నాడు పరిశుద్ధాత్మను అని అంటే నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై, అంటే నిత్య జీవానికి వెళ్ళాలి అంటే దానికోసం నిరీక్షణ కలిగి నిత్య జీవం కొరకు ఈ భూమి మీద నిరీక్షణ కలిగి అంటే వేచి చూస్తూ దానికి మనం వారసులు అవ్వాలి అంటే ఎవరు ఉండాలి మనలో? ఎవరు అవసరం మనకి? పరిశుద్ధాత్మ మనకు అవసరం. పరిశుద్ధాత్మ మనకు అవసరం. అంటే దీనికి ఆలయముగా మన దేహాన్ని ఉంచాలి. దీన్ని ఏమాత్రం కూడా పాడు చేయకూడదు. దేహాన్ని పాడు చేయకూడదు. దీనిని పవిత్రంగా ఉంచుకోవాలి. అందుకే దేవుడు దేహమును గూర్చి వ్రాయిస్తూ దీనిని జాగ్రత్తగా ఉంచండి, దీనిని పాడు చేయొద్దు. ఎందుకంటే ఇది చాలా విలువైంది. దేహం అనేది చాలా విలువైంది. ఎంత విలువైందంటే దేహం హాస్పిటల్ మీద బెడ్ మీద పడుకున్నవాడిని అడగాలి. ఎవరిని అడగాలి దేహం ఎంత విలువైందో? దేహం విలువేంటో హాస్పిటల్ మీద బెడ్ మీద పడుకున్నట్టు చూసారా లేవలేని స్థితిలో? వారిని అడిగితే వారు బాగా చెప్తారు మనకి. ఎందుకంటే మనం కూడా వెళ్తూనే ఉండాలి అప్పుడప్పుడు.
వెళుతూ ఉంటే మనకు కూడా అర్థమవుతుంటాయి సందర్భాలు. లేదంటే దేహం ఎంత విలువైందో తెలియాలంటే 2 కాళ్ళు లేనివారిని అడగండి, వారు చెప్తారు. దేహం ఎంత విలువైందో తెలియాలంటే 2 కళ్ళు పోయిన వారిని అడగండి, 2 కళ్ళు లేనివారిని. ఎందుకంటే అన్నీ ఉన్నాయి కాబట్టి మనకేం పెద్ద అనిపించదు, అంతే కదా. అన్నీ ఉన్నాయి కాబట్టి, అన్నీ సమకూడాయి కాబట్టి మనకి అనిపించదు. ఎందుకంటే ఆ బాధ ఏంటో మనకు తెలియదు. దేహం విలువ ఏంటో, దేహం ఎంత గొప్పదో తెలియాలంటే అలాంటి వారిని అడిగితే వారు చెప్తారు. అప్పుడు మనకు కూడా కొంచెం బోధపడుతుంది. అందుకే ఆ పరిస్థితి వెళ్లకుండా దేవుడు ముందుగానే దీనిని జాగ్రత్తగా నా సేవ కొరకు దీనిని ఉపయోగించండి అని చెబుతూ ఈ దేహంలో పెట్టిన అవయవాలు వీటిని అన్నిటినీ దేని కొరకు వాడాలో దేవుడు చెప్పాడు చక్కగా. దేని కొరకు వాడాలి, దేని కొరకు వాడాలి? దేవుడిచ్చిన ఈ అవయవాలను, ఈ దేహంలో పెట్టిన అవయవాలను నీతికి సాధనములుగా మాత్రమే వాడాలి. దుర్నీతికి ఏమాత్రం వాడకూడదు. దుర్నీతి కొరకు వాడబడ్డానికి దీన్ని ఇవ్వలేదు. దేవుని ఆత్మను నివసింపజేసుకోవడానికి ఇంత చక్కటి శరీర ఆకృతిని దేవుడు కలగజేసి దేవుడిచ్చాడు. కానీ ఈరోజు దీన్ని డబ్బు సంపాదించే విషయంలో వాడడం, డబ్బును ఎలా సంపాదించాలనే విషయంలో ఈ దేహాన్ని పెట్టడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు ఈ దేహంతో మనిషి కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నాడు, కోట్ల రూపాయలు. శరీర ఆకృతిని చక్కగా చూపించి ఒక నటుడు అవుతాడు, లేదంటే ఒక నటీమణురాలు, ఒక ఈ హీరో, ఒక హీరోయిన్. ఎలా వస్తున్నాయి? కొన్ని కోట్ల రూపాయలు అండి, 20 కోట్లు ఒక సినిమా తీస్తే, లేదంటే ఒక సినిమా తీస్తే 30 కోట్లు రెమ్యులేషన్. ఎంతంత ఇస్తున్నారో చూడండి. ఒక సినిమా తీస్తే వారికి ఎన్ని కోట్లు ఇస్తున్నారో తెలుసా? ఆ కోట్లన్నీ ఎలా వస్తున్నాయో తెలుసా? దేని ద్వారా వస్తున్నాయో తెలుసా? కోట్లన్నీ, ఆ 10 కోట్లు 20 కోట్లు దేని ద్వారా వస్తున్నాయో తెలుసా? కేవలం దేవుడిచ్చిన ఈ అందమైన పరిశుద్ధాత్మకు ఆలయంగా నిర్మించబడిన ఈ దేహం, ఈ శరీరం, ఇంత గొప్ప దేహాన్ని దేవుడిచ్చింది దీని ద్వారా, దీన్ని తాకట్టు పెట్టి డబ్బు సంపాదించడానికి కాదు. కొంతమంది వ్యభిచారానికి వాడి ధనాన్ని సంపాదిస్తారు, అంటే దీనిని తాకట్టు పెడతారు. దీన్ని అందుకోసం దేవుడు దీనిని ఇవ్వలేదు. దీనిని బాగా ముస్తాబు చేసి, మేకప్ చేసి, బాగా నటించి దీని ద్వారా డబ్బు సంపాదించమని దేవుడు చెప్పలేదు. లేదంటే దీనితో వ్యభిచరించి ధనం సంపాదించమని దేవుడు చెప్పలేదు. లేదంటే దేవుడిచ్చిన ఈ అవయవాలను దుర్నీతికి సాధనాలుగా ఉపయోగించి ధనాన్ని సంపాదించమని దేవుడు చెప్పలేదు. చాలా మంచి విషయాన్ని తెలియజేశాడు దేవుడు, మంచి విషయాన్ని తెలియజేశాడు. రోమపత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది నేను చెప్పిన విషయం. 12వ వచనం, 6వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి శరీర దురాశలకు లోపడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరం. ఈ శరీరం దేనికి లోనవుతుంది? దేనికి లోనవుతుంది ఈ శరీరం? ఏదో ఒక రోజు ఇది మట్టిలోనికి వెళ్ళిపోవలసిందే. చావులకు లోనవుతుంది శరీరం. ఇందులో ఏమాత్రం తారతమ్యం లేదు. ఎందుకంటే మరణం చూడక బ్రతుకు నరుడెవడు? 49:48 కీర్తనలో, 89వ కీర్తన 48వ వచనంలో మాట్లాడతాడు. మరణం చూడక బ్రతుకు నరుడెవడు? ఎవరైనా సరే భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ దేహం
మట్టిలోనికి వెళ్ళిపోవలసిందే. కాబట్టి మీ శరీర దురాశలకు లోనవునట్టుగా దురాశలకు లోబడినట్లుగా అంటే శరీరాన్ని దురాశలకు లోబరచవద్దు. ఏం చేయొద్దన్నాడు దేవుడు? దేవుడిచ్చిన ఈ దేహం, ఈ చక్కటి దేహాన్ని, ఈ చక్కటి శరీరాన్ని దురాశలకు లోబరచవద్దు. అవును, దీనిని అందంగా మేకప్ చేస్తే, బాగా నాట్యం చేస్తే, వీధిలో డ్యాన్స్ వేస్తే డబ్బులు వస్తాయి. అంతే కదా, డ్యాన్సర్లు ఉన్నారు. లేదంటే టీవీలో యాంకర్లుగా, లేదంటే చిన్ని ప్రోగ్రాంలు చేసి నటించేవారు ఉన్నారు. కామెడీ స్కిట్లు చేసి డబ్బు సంపాదించేవారు. వారు కూడా చాలా రెమ్యునరేషన్ ఎంత అనుకుంటున్నారు నెల జీతాలు? ఆశ్చర్యపోయాను నేను. 20 లక్షల నుండి ఉన్నాయి వారికి నెలకి. 20 లక్షలు, 10 లక్షలు, 5 లక్షలు, 3 లక్షలు, 1.5 లక్షలు. ఏం చేస్తే వస్తుంది ఈ డబ్బులు? ఏం చేస్తే వస్తుందంటే, ఇదిగో దేవుడిచ్చిన ఈ శరీరాన్ని దురాశలకు లోబరిస్తే వస్తుంది. దేనికి లోబరిచారు వీరందరూ కూడా? శరీరమును దురాశలకు లోబరిచారు. దురాశలకు ఏమాత్రం కూడా దేనిని లోబరచకూడదు. ఎందుకంటే ఇది కోరుకుంటుంది, అన్నీ కూడా ఇది కోరుకుంటుంది. అలాగని దీనిని కంట్రోల్ చేసుకుని బ్రతికిన వారు లేరా? ఈ దేహాన్ని వారి యొక్క కంట్రోల్లో పెట్టుకొని ఒక నియమ నిబద్ధతలు కలిగి ఈ దేహాన్ని చక్కగా దేవుని కోసం, దేవుని సేవలో చక్కగా వాడిన వారు మనం చదువుకోలేదా? నీతిమంతులుగా దేవుడు వారికి ఇచ్చిన ఈ దేహాలను చక్కగా దేవుని కోసం దురాశలకు లోబడినట్లుగా దేవుని నీతికి దీనిని లోబరిచి బ్రతికిన వారు ఉన్నారు కదా. చావు కూడా వారు వెనకడుగు వేయలేదు. ఎందుకంటే ఈ శరీరాన్ని దురాశలకు లోబడిస్తే ప్రాణం మీద ప్రేమ, మక్కువ, ఇవన్నీ తీపి, ఇవన్నీ పెరిగిపోతాయి. అప్పుడు దేవుని కోసం, దేవుని సేవ చేయడానికి ఇది పనికిరాదు. దీన్ని మనం ఇష్టం వచ్చినట్లుగా మనం వాడుకుని ఇక మనం నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డం తప్ప దీనితో దేవుని సేవ ఏమాత్రం కూడా జరగదు. అందుకే శరీరాన్ని దురాశలకు లోబరచవద్దు, చాలా కంట్రోల్గా ఉండాలి శరీరం మీద అని మాట్లాడుతూ దేవుడిచ్చిన ఈ అవయవాల్ని క్రింద వచనాల్లో ఏం చేయమన్నాడు చూడండి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనియొద్దు అని చెబుతూ, మరియు మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతికి సాధనములుగా దేవునికి అప్పగించుడి. ఏం చేయమంటున్నాడు? మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి. అంటే దేవుని సేవ చేయడం అంటే ఏంటి? దేవుని సేవ చేయడం అంటే మొట్టమొదటిగా మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోవాలి. మొదట మనమే దేవునికి అప్పగించుకోవాలి. ఎలాగ అప్పగించుకోమన్నాడో తర్వాత రాయించాడు. మీ యొక్క అవయవములను నీతికి సాధనములుగా మాత్రమే వినియోగించాలి, వాడాలి. అంటే మనకిచ్చిన తల నుండి అరికాలి వరకు కూడా దేవుడు ఏదైతే ఈ శరీరాన్ని మనకిచ్చాడో, దేనినైతే దేవుడు మనకు అనుగ్రహించాడో, ఆయన ఇచ్చిన ఈ దేహమును, ఈ శరీరమును, దేవుడిచ్చిన ఈ అవయవాలను ఏం చేయమంటాడంటే మీరు దేవునికి అప్పగించాలి, దేవుని సేవ చేయడానికి వినియోగించాలి. కాబట్టి మీ అవయవాలను ఏ మాత్రం కూడా దుర్నీతికి అప్పగించకూడదు.
అందుకనే శరీర దురాశలకు బయట మనకు కనబడుతుంటాయి. ఏం కనపడతాయి? సమాజం ఎలాగుంది అంటే బైబిల్లోనే మనకి తెలిసిపోతుంది. ఎందుకంటే ఒకనాడు నోహులో కాలంలో ఎలాగుందో అలాగే ఉంది. ఏం చేశారు నోహు కాలంలో? జనులు తినుచు, ఎందుకు గోలు కరుగుతున్నావు? ఎలా ఉంది సమాజం? శరీరాన్ని దురాశలకు ఎలా లోబరిచింది అంటే ఒకనాడు నోహు కాలంలో ఉన్నట్లుగానే నేడు కూడా మనకు కనబడుతుంది. ఏం జరిగింది నోహు కాలంలో? ఎలాగున్నారు జనులు? తినుచు, త్రాగుచు, ఏంటి, పెండ్లి చేసుకొనొచ్చు, కొనుచు, అమ్ముచు, ఇలాగే కదా, నారు నాటుచు, ఈ విధంగానే ఉన్నారు అందరూ కూడా. అంటే చూడండి, తినుచు త్రాగుచు అంటే శరీరాన్ని పూర్తిగా దీని మీద పట్టు కోల్పోయి, ఈ దేహం మీద పూర్తిగా పట్టు కోల్పోయి దేనికి దీనిని అప్పగించారు? చావుకు లోనైన ఈ శరీరాన్ని దురాశలకు లోబరిచేశారు. ఎందుకంటే ఈ దేహం ఏదో ఒక రోజు మట్టిలో పట్టుకోవాల్సిందే, ఏదో ఒక రోజు దీనిని, ఈ దేహాన్ని మట్టిలో పెట్టాల్సిందే. కానీ దీనిని దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఈ ఉన్నంతసేపు దీనితో ఏం చేయాలి అని ఒక ప్రప్రథమైన విషయాన్ని ఆలోచన చేయాలి. ఈ దేహంతో ఏం చేయమన్నాడు? దేనికి ఇచ్చాడు దేవుడు? ఈ దేహంతో డబ్బులు బాగా సంపాదించమనా? లేదంటే మంచి మంచి ఇండ్లను కట్టుకొని వాటిలో దీనిని సుఖించేలా ఓదారంగ వస్త్రములు దీనికి ధరింపజేయమనా? ఆలోచించాలి కదా. లేదంటే విస్తారంగా దీనికోసం పంట పండించి పెద్ద పెద్ద గొడవలను కట్టి అందులో స్టాక్ వేసి ప్రాణంతో మాట్లాడుకోనమనా? విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడింది, నీకు లోటేంటి, తిను త్రాగు అని ఈ దేహంతో ప్రాణంతో మాట్లాడుకోవడానిక? జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇలా ఉంటే పూర్తిగా దీని మీద ఆత్మ అనేది పట్టు కోల్పోతుంది. దేవుని సేవకి ఇది పనికి రాకుండా పోతుంది. అందుకే చాలా జాగ్రత్తగా అన్నాడు దేవుడు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎందుకు వెనక్కి తిరిగిపోతాడంటే శరీరాన్ని ఎప్పుడైతే దురాశలకు లోబడేటట్టుగా దీన్ని చేస్తాడో అప్పుడు భక్తి అనేది పోతుంది. దేవుని విషయంలో మరల ఎక్కడ వెళ్ళిపోతాడు? వెనక్కి వెళ్ళిపోతాడు. అందుకే జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎందుకంటే సేవకులని పిలువబడిన వారు బైబిల్ గ్రంథంలో చక్కగా బ్రతికిన విధానం చూస్తే మనకు వారు మార్గదర్శకం. వారు జీవించిన జీవితం మనల్ని ఎంతో ప్రోత్సాహపరుస్తుంది. దేవుని విషయంలో ఎంతో ప్రోత్సాహపరుస్తుంది. దేవుని కొరకు పరిశోధించబడిన ఒక యోసేపును మనం చూసాం. తన దేహాన్ని ఎంత కంట్రోల్గా ఉంచుకున్నాడో మీరు ఆలోచన చేయండి. శరీరాన్ని దురాశలకు లోబరచలేదు. చావునికి లోనయ్యే ఈ శరీరాన్ని దురాశకు ఏమాత్రం లోబరచలేదు. తన యొక్క అవయవాలను దుర్నీతికి సాధనాలుగా ఏమాత్రం కూడా యోసేపు అప్పగించలేదు. చూసారా? ఎందుకంటే ఈ దేవుడిచ్చిన ఈ దేహం ఆయన ఆత్మకు నిలయం. ఇది దేవుని సేవ చేసేవారు దీనిని ఏమాత్రం కూడా పాడు చేసుకోకూడదనే విషయం ప్రారంభం నుండి కూడా భక్తులు గమనిస్తూనే ఉన్నారు వారు. అందుకే వారి జీవితాలను ఎంత చక్కగా భద్రపరుచుకున్నారు చూడండి. దేవుని కోసం ఎంత చక్కగా ఈ జీవితాలను భద్రపరుచుకున్నారు, ఈ దేహాన్ని భద్రపరుచుకున్నారు వారు. దేవుని కోసం, ఒక పెళ్లి చేసుకున్న దేవుని కోసమే, ఒక పిల్లల్ని కనిన దేవుని కోసమే, ఒక పట్టణం నుండి ఇంకొక పట్టణానికి వెళ్ళిపోతున్న దేవుని కోసమే వారు పడుతున్న పాట్లు, లేదంటే అక్కడ ఉన్న ప్రజల మధ్య అవమానాలు పడుతున్నా, అక్కడ ఉన్న ప్రజల మధ్య హింసించబడుతున్నా, దూషించబడుతున్నా, ఈ శరీరాన్ని లేదంటే బాధ పెట్టినా సరే ఈ దేహం దీనితో దేవుని సేవ చేయాలి అనే ఒక విషయాన్ని అయితే వారు చక్కగా గమనించారు. అందుకే నిండు వృద్ధాప్యం వరకు కూడా ఈ దేహాన్ని దేవుని కోసం చక్కగా వాడారు. దీన్ని ఏమాత్రం శరీరాన్ని దురాశకు లోబరచలేదు. దీన్ని
లోబరచలేదు. అంటే వారున్న కాలాలలో వీరందరూ లేరా? లోకం అలా లేదంటే లోకం ఎప్పుడు ఒకలాగే ఉంది. లోకం ఎప్పుడు కూడా నోహు కాలం దగ్గర నుంచి ఎప్పటి వరకు కూడా లోకం ఎప్పుడు ఒకలాగే ఉంటుంది. ఎందుకంటే వారున్న కాలంలో కూడా శరీరాన్ని దురాశకు లోబరిచిన వారు లేరా అంటే ఉన్నారా? లేరా? ఉన్నారు. ఇష్టం వచ్చినట్టుగా తిని తాగి బ్రతికేవారు, దొంగలు, నరహత్య జరిగించేవారు, అబద్ధ సాక్ష్యాలు చెప్పేవారు ఏంటి, లేదంటే తండ్రి లేని వారిని, బీదవారిని, విధవరాండ్రని హింసించేవారు, అన్యాయంగా సొమ్మును లాక్కునేవారు లేరా? ఉన్నారు. ఆ రోజుల నుండే ఉన్నారు వీరు. ఆ రోజుల నుండి వీరున్నారు. వీరి మధ్యలో భక్తులు ఉన్నప్పటికీ ఎంత చక్కగా వీరి జీవితాన్ని దేవుని సేవకు ఉపయోగించారో మనం ఆలోచన చేయాలి. వారు ఎక్కడా కూడా వెనకడుగు వేయలేదు. భక్తులు ఎక్కడా కూడా వారు మనసును, హృదయాన్ని మార్చుకోలేదు. ఎందుకంటే దేవునిలో చాలా స్థిరంగా, బలంగా ఉంచుకున్నారు. వారు చాలా హృదయాన్ని చాలా స్థిరపరుచుకున్నారు, మనసును చాలా స్థిరపరుచుకున్నారు దేవునిలో వారందరూ కూడా. ఇంకా దేవుడే జీవితం, ఆయన సేవే జీవితం. ఆయన ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాం, ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళతాం, ఆయన ఎక్కడ చనిపోమంటే అక్కడే చనిపోతాం. చూసారు ఎంత బాగుందో? ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు చూడండి. ఎందుకంటే ఆయన సేవ చేస్తున్న భక్తులు, ఆయన సేవకులు, దేవుని సేవ చేస్తున్నవారు ఎలాంటి నిర్ణయాలు దేవుని కొరకు తీసుకున్నారో చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. భార్య బిడ్డలతో సహా దేవుని కోసం బ్రతుకుతూ, కుటుంబాలతో దేవుని కోసం బ్రతుకుతూ, ఎక్కడ దేవుడు చనిపోమంటే అక్కడే. మోషేని దేవుడు ఎక్కడ చనిపోమన్నాడు చూడండి. ఎక్కడ చనిపోమన్నాడు ఏంటి? కొండ ఎక్కి, కొండ శిఖరం మీద, నెబో కొండ అనుకుంటాను, కొండ ఎక్కి కొండ ఆ పైన చనిపోమన్నాడు అంతే. సేవకుడు మోషే చూసారా, ఇంకా మారుమాట మాట్లాడలేదు. ఇంకా కొండ ఎక్కాడు, అక్కడి నుండి ఆ యోర్దాను ప్రదేశాన్ని అంతటిని, కనాన దేశాన్ని పైనుండి కొండ మీద చూశాడు, అంతే, అక్కడే మరణించాడు. అంటే దేవుని సేవ చేసేవారు దేవుని మాటలను ఎంత చక్కగా గౌరవిస్తున్నారు, ఎంత చక్కగా ఆయన మాటలు వింటున్నారు, ఎంత ఆయనకు లోబడుతున్నారు. ఈ దేహాన్ని కూడా ఆయనకు లోబరుస్తున్నారు. అలాగని దురాశలకు వారు ఎదురుగుంటా లేవు అంటే దురాశలు ఉన్నాయి. ఎందుకంటే లోక మధ్యలోనే ఉన్నారు, వారు అడవిలో లేరు. ఎక్కడున్నారు భక్తులందరూ కూడా? ఎక్కడున్నారు భక్తులందరూ కూడా? లోకంలోనే ఉన్నారు. కానీ లోకంలో ఉన్న దురాశల వైపు ఏమాత్రం కూడా వీరు చూసి వీరి దేహమును, వీరి జీవితాన్ని ఏమాత్రం దానికి లోబరచలేదు. స్థిరమైన హృదయం కలిగి ఎప్పుడు కూడా మేము దేవుని సేవకులు, ప్రతి విషయంలో కూడా మేము చక్కగా ఉండాలని వారు ఒక మంచి నిర్ణయాలు దేవుడి కొరకు తీసుకున్న విధానాన్ని చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ప్రతి విషయంలో, తినే విషయంలో, త్రాగే విషయంలో, పడుకునే విషయంలో, ధనం విషయంలో, దేవునికి ప్రార్థన చేసే విషయంలో, ప్రతి విషయంలో కూడా వారు తీసుకున్న కఠినమైన నిర్ణయాలు ఎంత చక్కగా ఉంటాయో తెలుసా? దేవుణ్ణి కూడా ఆశ్చర్యకితులను చేసేవిగా, దేవుని కూడా ఆశ్చర్యపరిచేవిగా ఉంటాయి. ఇవన్నీ కూడా దేవుని కూడా ఆశ్చర్యపరిచేవిగా ఉంటాయి. ఎందుకంటే దానియేలు జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, దానియేలు ఎవరో తెలుసా? దేవుని సేవకుడు. ఎవరు దానియేలు? దేవుని సేవకుడు. ఎక్కడుందో చూడండి దానియేలు గ్రంథంలో, మనం చూద్దాం ఈరోజు. శరీరాన్ని దురాశలకు లోబడకుండా దేవుడిచ్చిన ఈ దేహాన్ని దేవుని కొరకు సేవలో వాడిన దానియేలు గారు జీవితాన్ని ఒకసారి మనం ఆలోచన చేద్దాం. దానియేలు గ్రంథంలో ఆయన కొరకు వ్రాయబడిన మాటలు, దానియేలు గారి కొరకు వ్రాయబడిన మాటలు మనం చదువుకుంటూ మనం కూడా ఒక ప్రేరేపణతో దేవునిలో ప్రేరేపించబడి మనం కూడా ముందుకు వెళదాం. దేవుని సేవకుడు దానియేలు అనే విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. దానియేలు గ్రంథము
దానియేలు గ్రంథము 6:20. 6:20. దానియేలు గ్రంథం 6:20. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతనిని అడిగాను. చూసారా, రాజు ఏం మాట్లాడుతున్నాడో చూసారా దానియేలును గూర్చి? జీవము గల దేవుని యొక్క సేవకుడు అయిన దానియేలు అని మాట్లాడుతూ, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించిన. నిత్యము అంటే దేవుని సేవకుడు ఎలాగయ్యాడు? దేవుని సేవకుడు ఎలాగయ్యాడు దానియేలు? జీవము గల దేవుని సేవకుడు దానియేలు ఎలాగయ్యాడు అని ఆలోచన చేస్తే తర్వాత సందర్భంలో చెప్పాడు. నిత్యము ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి సేవిస్తున్నాడు. నిత్యము సేవిస్తున్నాడు. ఈ సేవలో ఎలాంటి లక్షణాలు, సేవకుడిగా ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడంటే, ఏమాత్రం కూడా ఈ శరీరాన్ని దురాశలకు లోబడనివ్వలేదండి దానియేలు. బబులోను దేశం నుండి, బబులోను దేశానికి నెబుకద్నెజరు ఇజ్రాయేలు దేశం నుండి చెరలో నుంచి చెరకు తీసుకొని వచ్చిన వారిలో, దాసులుగా వచ్చిన వారిలో ఎవరున్నారో తెలుసా? ఈ దానియేలు ఉన్నాడు. దానియేలు ఒకరు. చాలామంది ఇజ్రాయేల్ని చెరపట్టి తీసుకొని వచ్చారు. అందులో బాలుడుగా ఉన్న వయస్సు నుండి, బాలుడు దగ్గర నుండి దేవుని కొరకు చక్కగా సేవకుడిగా ఎదిగిన వారు ఎవరో తెలుసా? దానియేలు. తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చి నపుంసకుల చేతికి అప్పగించి, రాజు పెట్టే భోజన పదార్థములను ద్రాక్షారసమును వారికి ఇవ్వమన్నప్పుడు దానియేలు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఏం చెప్పాడు దానియేలు నపుంసకుల అధిపతితో? మొదటి అధ్యాయంలో చూడండి. ఎందుకంటే దేవుని సేవకుడు దానియేలు ఎలాగయ్యాడో, ఎలా నిత్యము దేవుని సేవిస్తున్నాడో, ఎలాంటి మంచి లక్షణాలు కలిగి ఉన్నాడో మనం చూస్తే మనకు అర్థమవుతుంది. మొదటి అధ్యాయంలోనే 6వ వచనం నుండి 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తనను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని నేడు వేడుకొనగా. చూసారా, అంటే ఆహార పదార్థాలు ద్రాక్షరసం వలన నేను ఏమవుతాను అనుకున్నాడు? అపవిత్రుడు అవుతాను. అంటే ఈ దేహాన్ని ఎలా ఉంచుకోవాలి? ఈ దేహం ఎలాగుండాలి? చూసారా, దానియేలు ఎంత చక్కగా ఆలోచిస్తున్నాడు చూడండి. ఎందుకంటే ఈ దేహం ఎవరిచ్చారు ఈ దేహాన్ని? మనకు దేవుడు అనుగ్రహించాడు. ఎవరుండడానికి? పరిశుద్ధాత్మ ఉండడానికి మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మను ఉంచడానికి వెనకాల కారణం ఏంటి? ఎక్కడికి తీసుకుని వెళుతుంది ఈ పరిశుద్ధాత్మ? నిత్య జీవమును గూర్చి నిరీక్షణ గలవారగునట్లు మనలను చేసి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆయన కృపను బట్టి మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. చూసారా, చూడండి ఎలా లింకప్ అయిందో చూడండి. ఇది దేవుడు దేహాన్ని ఇచ్చాడు. ఈ దేహాన్ని దేనికి ఆలయంగా ఉంచమన్నాడు? పరిశుద్ధాత్మకు ఆలయంగా ఉంచమన్నాడు. దేనికి ఈ పరిశుద్ధాత్మను ఆలయంగా ఉంచమన్నాడంటే, మనము నిత్య జీవమును గూర్చి నిరీక్షణ గలవారై దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మనలో దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఉంచాడు. ఈ సత్యాన్ని ఆలోచన చేయాలి మనం.
ఈ విషయం భక్తులకు తెలుసు. అందుకే ఏ మాత్రం కూడా వారి దేహమును అపవిత్రపరచుకోవడానికి వారు ఇష్టపడలేదు. ఎందుకంటే ఈరోజు ఏం కావాలంటే సమాజానికి ఏం కావాలి? సమాజానికి భోజన పదార్థాలు, ఆహార పదార్థాలు కావాలి. అందుకే ఎన్ని రకాల ఆహార పదార్థాలు చూడండి. ప్రతిరోజు స్పెషల్ కావాలి మనిషికి. ఏం కావాలి? ప్రతిరోజు రోజుకో స్పెషల్ కావాలంతే మనిషికి. రోజుకో స్పెషల్ కావాలి. టీ తాగడు రోజుని. రోజుకో స్పెషల్ కావాలి. ఒకరోజు మిరియాల టీ తాగితే, ఒకరోజు అల్లం టీ తాగితే, ఒకరోజు లెమన్ టీ తాగితే, ఒకరోజు గ్రీన్ టీ తాగితే, చూసారా? ఎందుకంటే ప్రతిరోజు, ఎందుకంటే భోజనము పానం అనగానే మనిషి ఇంకా కింద మీద పడిపోతాడక్క. ఇజ్రాయేలు నాశనం అయిపోవడానికి గల ముఖ్య కారణం ఏంటి చెప్పండి? ఇజ్రాయేలీలు ఎందుకు వారు అరణ్యంలో ఆకుల వలె రాలిపోయారు? ఎందుకు వారు చంపబడ్డారు? ఎందుకు వారు నాశనం అయిపోయారు? వారి జీవితం ఎందుకు నాశనం చేసుకున్నారు? వారు ఎందుకు నాశనం చేసుకున్నారు? భోజన పదార్థాలు ఏంటి? ఏదో ఒక రోజు ఇది మట్టిలోనికి వెళ్ళిపోతుంది కదా. చావులకు లోనైన ఈ శరీరం ఎందుకు ఈ దురాశల పాలు చేయడం? దీన్ని మనం దేవునికి అప్పగించుకుంటే బాగుంటుంది కదా అని ఆలోచిస్తే వారి జీవితాలు ఎంత టర్నింగ్ పాయింట్ తిరిగినా తెలుసా? ఎంత అద్భుతంగా ఉన్నో తెలుసా? ఈరోజు వేరేలో చదువుకుందాం మనం. కానీ ఎందుకు ఎలాగైపోయింది పరిస్థితి అంటే, వారి భోజనము వారికి ఉరిగాను. ఎలా మారిపోయిందంట భోజనం అనేది? ఎక్కడుంది ఈ మాట? ఎక్కడ వ్రాయించాడు దేవుడు? ఎక్కడ వ్రాయించాడు? వారి భోజనం వారికి ఉరిగా అనే మాట ఎక్కడ వ్రాయించాడు? రోమపత్రికలో వ్రాయించాడు. రోమపత్రికలో వ్రాయించాడా? వారి భోజనం వారికి ఉరైందనే విషయం వ్రాయించాడా దేవుడు? పదకొండో అధ్యాయం 9వ వచనం. మరియు వారి భోజనము వారికి ఉరిగాను, బోనుగాను, ఆటంకముగాను, వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండునుగాక. చూసారా ఎలాగైపోయిందో పరిస్థితి? వారి భోజనము వారికి ఉరిగాను, బోనుగాను, ఆటంకముగాను, వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండునుగాక. ఇంకేం చేస్తారు? వారి చూడకుండానట్లు వారి కన్నులకు చీకటి కమ్మునుగాక, వారి వీపు ఎల్లప్పుడూ వంగిపోనట్లు చేయును. చూసారు ఎలాగుందో చూసారా పరిస్థితి? భోజనం అనేది ఎలా ఉందో చూడండి. మనిషికి భోజనం అనేది ఎలాగుంది? ఉరిగా. భోజనం అనేది బోనుగా. భోజనం అనేది ఆటంకముగా. చూసారా ఎంత భయానకమైన పరిస్థితుల్లో వీరు మారిపోయారు చూడండి. ఎందుకు నాశనం అయిపోయారు అనుకున్నారు? వారి భోజనం ఎలా మారిపోయింది? వారికి ఉరిగా మారిపోయింది. ఎందుకు మరణాన్ని కొని తెచ్చుకున్నారంటే, ఎందుకు మరణాన్ని కొని తెచ్చుకున్నారు వారు? ఎందుకు మరణాన్ని కొని తెచ్చుకున్నారు వారు? ఏంటి చూద్దాం. ఇంకొక వచనం కూడా చూద్దాం మనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 6వ వచనం, 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనక అరణ్యములో సంహరింపబడిరి. ఎవరికి ఇష్టంగా ఉండలేదంట వీరు? దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయేరి. దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఏం చేయాలి? దేవుడిచ్చిన ఈ దేహం ఎందుకో జాగ్రత్తగా ఆలోచించి, దీనిని దురాశలకు లోబడినట్లుగా చేయకుండా దేవునికి లోబడినట్లుగా చేసి, దీనిని దేవుడికి అప్పగించుకొని దేవుడిచ్చిన ఏ అవయవాలను దేని కొరకు వాడాలి? నీతికి సాధనాలుగా వాడాలి. నీతికి మాత్రమే సాధనాలుగా వాడాలి. కానీ ఇచ్చిన జీవితం ఎందుకు అర్థం కాలేదు? దేవునికి ఇష్టలుగా బ్రతకలేకపోయారంట, ఉండలేకపోయారంట. దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారంట.
ఎవరు చేసుకున్నారు అలా? ఎవరు ఉండలేకపోయారంటే ఎవరు చేసుకున్నది? వారు చేసుకున్నదే. మనం కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే మనం ఎంతవరకు దేవునికి ఇష్టలుగా ఉండగలుగుతున్నాం ప్రశ్న కదా. మనం ఎంతవరకు దేవునికి ఇష్టలుగా ఉండగలుగుతున్నాం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇజ్రాయేలు వారి కంటే మనం ఏమాత్రం గొప్పవాళ్ళం కాదు. ఎప్పుడూ చెప్తుంటాను నేను, ఎవరికంటే మనం గొప్పవారం కాదు. ఇజ్రాయేలు వారి కంటే, యోధా వారి కంటే లోకంలో ఉన్న వారికంటే మనం గొప్పవారం కాదు. ఎప్పుడు కూడా ఈ దృష్టి మనలను పట్టి ఉంచాలి. ఈ దృష్టి ఎప్పుడు మనకు ఉండాలి. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. వారు ఇష్టంగా ఉండలేకపోయారు. ఎందుకు ఇష్టంగా ఉండలేకపోయారు? వ్రాయించాడు, ఎందుకు ఇష్టంగా ఉండలేకపోయారు? అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు కనుక అరణ్యములో సంహరించబడి, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఇంతకీ ఏం చేశారో తెలుసా? వారు చెడ్డవాటిని ఆశించారంట. దేన్ని ఆశించారు? చెడ్డవాటిని ఆశించారు. భక్తులందరూ కూడా ఎంత వారి యొక్క మనసును కట్టుకుని బ్రతికారు, వారి హృదయాన్ని స్థిరంగా ఉంచుకున్నారు. దానియేలు ఏమంటున్నాడంటే, దానియేలు దగ్గరకు రాజు తినే భోజనం ద్రాక్షరసం వస్తే దానియేలు ఏమంటున్నాడు? దీని వలన నేను ఏమాత్రం కూడా అపవిత్రపరుచుకోను. అసలే దోషుడికి వచ్చాడు. ఎలా ఉంటుంది దోషుడికి వచ్చినోడికి? తిండి దీపాలు ఉంటాయి. అసలు తిండి దీపాలు ఉంటాయా? ఎలా ఉంటుంది? వారం రోజులు ఆకలితో ఉన్నవాడికి ఎలా ఉంటుంది చెప్పండి? వారం రోజుల నుండి ఆకలితో ఉన్నవాడికి ఎలా ఉంటుంది? లేదంటే అప్పుడప్పుడు ఆనందం ఉన్నవాడికి ఎలా ఉంటుంది? రోజు భోజనం ద్రాక్షరసం అనగానే వదులుతారు. అసలు వదలరు. ఒక్క పూట కూటికే యాకోబు వండిన ఆ చిక్కుడికి కూర ఎలా కనిపించింది ఏశావుకి? ఒక్క పూట కూటి కోసం, ఒక్క పూట కూడు అంటే ఒక్క పూటకే అది ఎంత బాగా కనిపించిందో అంటే, చిక్కుడుగాయల కూర ఎర్రని ఆ కూర ఎలా కనిపించిందో తెలుసా? ఇంకా అది తినకపోతే నేను చచ్చిపోతానన్నాడు ఏశావు. చిక్కుడుగాయ కూర ఎంత బాగా కనిపించిందంటే నిజంగా రాజు తినే భోజన పదార్థాలు, రాజు తినే ఆహార పదార్థాలు, ద్రాక్షరసం ఎంత బాగుంటాయి మీరు ఆలోచన చేయండి. రాజు భోజనం అంటే ఎలా ఉంటుంది? అసలు వదులుతారంటే ఎవరైనా? వదులుతారా? అస్సలు వదలరు. అసలే ఎలాగొచ్చారు ఈ దానియేలు వీరందరూ కూడా? చెర పట్టబడి వచ్చారు. ఎలా వచ్చారు? చెర పట్టబడి వచ్చారు. అంటే దొరికినట్టు పీ కట్టుకొని, జుట్టు పట్టుకొని, బట్టలు పట్టుకొని, కాళ్ళు పట్టుకుని, ఏది దొరికితే పట్టుకుని తీసుకొస్తారు. అంతే. ప్రాణం ఎంత అలసిపోయి వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితుల్లో వారు ఉంటారు చెప్పండి? ఆహార పదార్థాలు ఉంటాయా? అన్నం ఉంటుందా? అసలు వండుకోవడానికి ముందు ఏముండాలి? వంట పాత్రలు ఉండాలి కదా. వంట పాత్రలు ఉన్నాయి. అసలు వండుకోవడానికి పాత్రలు ఉన్నాయా? అసలు ఏమీ లేవు. ఆకలితో ఉంటారు. అయినా సరే ఎలా ఉన్నారో తెలుసా వీరు? రాజు భుజించే భోజన పదార్థాలు కానీ, ద్రాక్షరసం కానీ మాకు వద్దు. ఏమాత్రం కూడా నేను దాని వలన నన్ను నేను అపవిత్రపరుచుకోను. ఎందుకంటే ఇవన్నీ ఎలా మారిపోతాయంటే, దేవుని కోసం బ్రతకనివ్వకుండా, దేవునికి ఇష్టడిగా ఉండనివ్వకుండా, దేవునికి ఇష్టడు కాకుండా చేసేస్తాయి. ఇవన్నీ దేవునికి ఇష్టడిగా ఉండనివ్వవు. ఎందుకంటే వారి భోజనము వారికి ఉరిగాను, బోనుగాను, ఆటంకముగాను మారిపోద్ది. దేవునికి సేవకుడిగా ఉండనివ్వకుండా ఇవన్నీ చేసేస్తాయి. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు చివరి దినాల్లో కూడా ఆయన వెళుతూ చెప్పిన మాట ఏంటో తెలుసా? చివరి గడియల్లో, అంత్య దినాల్లో మీ హృదయం తిండి చేతను, మత్తు చేతను, ఐహిక విచారముల చేతను నిండిపోద్ది. జాగ్రత్త, మీ హృదయం జాగ్రత్త. ఎలా మారిపోతాడు మనిషి? చివరి దినాల్లోకి వెళ్ళేసరికి ఎలా మారిపోతాడు, ఎలా నిండిపోతాడు మనిషి? తిండి చేతను, మత్తు చేతను, ఐహిక విచారాల చేతను నిండిపోతాడు. కాబట్టి వీరు పరలోకం వెళ్తారా? ఆ దినం అకస్మాత్తుగా వస్తుంది. అంటే యేసుక్రీస్తు వారు రెండవసారి వచ్చేటప్పుడు కూడా సమాజం ఎలా ఉంటుందంటే, ఎలా ఉంటుంది? ఇంక వదలరు దేన్ని? తిండిని వదలరు ఇంకా. ఎందుకంటే ఇదే ఆటంకం.
దేనికైనా భూమి మీద దేవుని సేవకుడిగా కానీ ఆయన సేవ చేయడానికి కానీ ఆయన కొరకు ఈ దేహాన్ని లోపరచడానికి కానీ దేనికైనా ఆటంకంగా మారిపోతుంది. అందుకే ఇజ్రాయేలీలు ఎక్కువగా ఎందుకు దేవునికి ఇష్టంగా ఉండలేకపోయారంటే, ఎందుకు ఇష్టంగా ఉండలేకపోయారని మాట్లాడుతూ ఏమంటాడంటే వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నాయి. అంటే చెడ్డవాటిని ఏం చేయకూడదు, ఆశించకూడదు. ఎందుకంటే లోకంలో ఉన్న మనకు లోకంలోనిది అంతా కూడా కనిపిస్తుంది. ఏముంది లోకంలో? శరీరాశ, నేత్రాశ, జీవడంబం. లోకంలో ఉన్నది అంతా ఇదే. లోకంలో ఉన్నది అంతయు ఇదే కదా. ఏముంది? ఇదే ఉంది లోకంలో. కాబట్టి ఏం చేయాలి? వారు ఆశించినట్లు, లోకం ఆశించినట్లుగా చెడ్డవాటిని వీరు ఏం చేయకూడదు, ఆశించకూడదు. కానీ ఏం చేశారు? లోకం ఏదైతే ఆశిస్తుందో అదే వీరు కూడా ఆశించారు. లోకం ఆశించినట్లుగానే. ఏంటి? క్రైస్తవులు కూడా చాలామంది నటనలో ఉన్నారు. చాలామంది నటులుగా ఉన్నారు. చాలామంది క్రైస్తవులు కూడా ఉన్నాయి. వారి దేహాన్ని నమ్ముకుంటూ ఎప్పటికీ క్రైస్తవులను చెప్పుకుంటారు. కానీ వారికి అర్థం కాని విషయం ఏంటంటే, లోకం ఆశించినట్లుగా చెడ్డవాటిని ఆశించవద్దు అని చెప్పిన దేవుని మాట వారికి అర్థమవుతే నిజంగా వారి దేహాలను ఏమాత్రం కూడా అటువైపు వెళ్ళనివ్వరు. ఎందుకంటే ఇది ఎంత గొప్పదో అర్థమవుతుంది. దీనితో ఏం చేయాలో అర్థమవుతుంది దీంతో. అందుకనే ఇజ్రాయేల్ పరిస్థితి చూస్తే ఎందుకు వీరు ఇలాగ అయిపోయింది, వీరి పరిస్థితి ఎందుకు నాశనం చేయబడ్డారని ఆలోచన చేస్తే ఈ సంగతులు మనకు దృష్టాంతాలుగా ఉన్నవి. 7వ వచనం, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. మరియు వారి వలె మనము వ్యభిచరింపకయుందము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమందే ఎంతమంది? 23,000 మంది కూలిరి. వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి, సనగవద్దు అని చెబుతూ ఎందుకు నాశనం అయిపోయారు? జనులు తినుటకును త్రాగుటకును నిలబడ్డారు. లేచి తిని త్రాగిన తర్వాత ఏం చేస్తున్నారు? ఆడుటకు లేచారు. చూసారా? ఇవన్నీ కూడా ఎవరికి తెలుసంటే భక్తులకు తెలుసండి. ఈ పరిస్థితులన్నీ కూడా, ఈ దృష్టాంతాలన్నీ కూడా ఎవరికి తెలుసు? దేవుని ఆత్మను కలిగి ఉన్న దేవుని సేవకులకు తెలుసు ముందే. అందుకే భోజన పదార్థములను బట్టి ఏమాత్రం కూడా నేను అపవిత్రపరుచుకోకూడదని ఎవరు చెప్పారో తెలుసా? దానియేలు గారు చెప్పారు. ఎవరు ఈ దానియేలు? జీవము గల దేవుని సేవకుడు. అంతేకాదు, నిరంతరము దేవుని సేవ జరిగే, ప్రతిదినము దేవుని సేవించేవాడు, నిరంతరం దేవుని సేవించేవాడు. ఎవరు? దానియేలు. ఎందుకంటే దీనిని మరొక దాని మీదకి వెళ్లకుండా దీని మీద నియంత్రణ కలిగి ఉన్నాం అనుకోండి, దీనిని ఏ పనిలో పెట్టాలో మనకు అర్థమవుతుంది. ఏం చేయాలో ఈ దేహాన్ని ప్రతి విషయం మీద నియంత్రణ కలిగి అందరి వలె తిని తాగొచ్చు కదా దానియేలు కూడా. ఎవరు కాదంటారు చెప్పండి? తిని త్రాగొచ్చు కదా, ఎవరు కాదంటారు? కానీ మనకు తెలియాలి. ఏం తెలియాలి మనకే? ఏ విషయం తెలియాలి మనకే? ఏ విషయం తెలియాలో తెలుసా? కొరింథీ 2వ పత్రిక 'అన్నీ చేయుటకు నాకు స్వాతంత్ర్యం ఉన్నా
నేను చేయననే మాట మాట్లాడతాడు అక్కడ. కొరింథీ 2వ పత్రికలో అనుకుంటాను. మొదటి కొరింథీ 10:23 చూడండి. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 23 వచనం. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యము కలదు, కానీ అన్నీయు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు, కానీ అన్నీయు క్షేమాభివృద్ధి కలగజేయవు. ఎవడును తన కొరకే కాదు, ఎదుటివాని కొరకు మేలు చేయ చూచుకొనవలను. చూసారా? అంటే అన్ని విషయాల్లో ఏముంది పౌలు గారికి? అన్ని విషయాల్లో ఏముంది? స్వాతంత్ర్యం ఉంది, కానీ అన్నీ కూడా చేయదగినవి కావు. అన్నీ చేయదగినవి కాదు. అన్నిటి యందు స్వాతంత్ర్యం ఉంది, అన్నిటి యందు స్వాతంత్ర్యం ఉంది, కానీ అన్నీ కూడా చేయదగినవి కావు. ఈ విషయం ఎవరికి అర్థమైందంటే దానియేలు గారికి అర్థమైంది. అన్నిటి యందు స్వాతంత్ర్యం ఉంది. తిని త్రాగితే ఎవరు అడుగుతారు ఆయన్ని? ఎవరు అడగరు. కానీ అన్నిటి యందు స్వాతంత్ర్యం ఉన్న వాటిని చెయ్యకుండా ఏంటి దేవుని కొరకు, దేవుని సేవకుడిగా ఉండడానికే ఆయన నిలబడిన విధానం చాలా ఆశ్చర్యం. ఏంటి తిని తాగే విషయంలో ఎంత ఖచ్చితంగా ఉన్నాడో చూడండి దానియేలు గారు. అంతేకాదు ధనం విషయంలో కూడా చూస్తే ఇంకొక వచనం చూద్దాం. దానియేలు గ్రంథంలో ఇంకొక వచనాన్ని చూద్దాం మనం. 5వ అధ్యాయం 17వ వచనం. అందుకు దానియేలు ఇట్లా, నేను నీ దానములు నీ యొద్ద ఉంచుకో, నీ బహుమానములు మరి ఎవనికైనా ఇమ్ము. చూసారా ఏమన్నాడు? నీ దానములు నీ యొద్ద ఉంచుకో, నీ బహుమానములు మరి ఎవరికైనా ఇమ్ము. అదే ఏ బిలాములాడాడు అని అనుకోండి, ఏ గెహజీలాడున్నాడు అనుకోండి, ఏం జరుగుతుంది పరిస్థితి ఏంటి? ఏ బిలాములాడాడు గెహజీలాడాడు అయితే పరుగున వెళ్ళిపోతారు అంతే. పరుగున వెళ్ళిపోతారు, వెళ్ళి వాటిని తెచ్చుకుంటారు. కానీ దానియేలు ఏమన్నాడో తెలుసా? రాజు తెచ్చిస్తున్నాడు. రాజు నీకు ఏం కావాలి చెప్పు, నా రాజ్యాన్ని కూడా నీకు ఇస్తాను. ఎందుకంటే అలాంటి జ్ఞానం కలిగిన దానియేలు దేవుని విషయంలో అంత చక్కగా దేవుని జ్ఞానాన్ని కలిగి దర్శనాలను వివరించి చెబుతున్న దానియేలు దగ్గరకు ఈ ధనాన్ని లేదంటే కానుకలను తీస్తున్నప్పుడు రాజుతో ఏమంటాడు తెలుసా? నీ దానములు ఏమన్నాడు? నీ యొద్ద ఉంచుకో, నీ దానాలు నీ యొద్ద ఉంచుకో, నాకొద్దు. నీ బహుమానములు ఎవరికైనా ఇచ్చుకో, నాకు అవసరం లేదు నీ బహుమానాల్లో. చూసారా ఎంత బాగా మాట్లాడుతున్నాడో? అంటే ఎంత నియంత్రణ కలిగి ఉన్నాడో చెప్పండి. ఎంత నియంత్రణ కలిగి ఉన్నాడు దానియేలు, ఎంత నియంత్రణ కలిగి ఉన్నాడు. ఏమాత్రం కూడా శరీరమును దురాశలకు లోనగునట్లుగా అప్పగించడం లేదు. ఏమాత్రం కూడా శరీరాన్ని దురాశలకు అప్పగించడం లేదు. చూసారా? దేవుని విషయంలో, దేవుని సేవకుడిగా ఏంటి తిని త్రాగే విషయంలో కానీ, ధనం విషయంలోనే కానీ ఏంటి ఎంత ఖచ్చితంగా ఉన్నాడో చూడండి. దేవుణ్ణి సేవించాలంటే ఎలా ఉండాలి? ఈ క్వాలిటీస్ ఉండాలి. దేవుణ్ణి సేవించాలంటే ఎలా ఉండాలి చూద్దాం. ఒక మాట చూద్దాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. 12వ అధ్యాయం 11వ వచనం ప్రకటన గ్రంథం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఏం చేసిన వారు కాదు వీరు. ఎవరైతే దేవునికి సాక్షులుగా సేవకులుగా బ్రతికారో వీరందరూ కూడా మరణము వరకు కూడా తమ ప్రాణములను ప్రేమించలేదు, తమ ప్రాణములను
ప్రేమించలేదు. ఇదే సిచ్యువేషను దానియేలు దగ్గర ఎదురైంది. ఏమి ఎదురైంది దానియేలు గారికి? ఏమి ఎదురైంది? ఎవరికి ప్రార్థించకూడదు రాజుకి తప్ప అనే ఒక శాసనం బయలుదేరినప్పుడు ఏం చేస్తున్నారు దానియేలు గారు? యెరూషలేము వైపు కిటికీ తెరచి ముమ్మారు దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. దేనికోసం చేస్తున్నాడు? దేనికోసం చేస్తున్నాడు? ఇజ్రాయేల్ ప్రజల్ని 70 సంవత్సరములు దేశము పాడుగానున్న తర్వాత మరలా దేవుడు విడుదలనిస్తానన్న దేవుని వాక్యాన్ని బట్టి, ఆయన వాగ్దానాన్ని బట్టి మరలా జ్ఞాపకం చేసుకుంటూ మరలా విడుదల కలగజేస్తాడు దేవుడు, మరలా విడుదల కలగజేస్తాడని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు యెరూషలేము వైపు కిటికీలు తెరిచి దానియేలు గారు. ఇలాంటి సందర్భంలో ఎవరైతే అక్కస కలిగి ఉన్నారో దానియేలు గారి మీద, వీరందరూ కూడా రాజు దగ్గరికి వచ్చారు, ఫిర్యాదు చేశారు. ఇదిగో దానియేలు ఎలా చేస్తున్నాడు, మీకు తప్ప ఎవరికి కూడా ప్రార్థన చేయకూడదు కదా, కానీ దానియేలు ఎలా చేస్తున్నాడు, మరి ఏం చేయాలి? రాజు శాసనం ఏంటి? ఎవరైతే ఎలా చేస్తారో వారందరూ కూడా ఏం చేయాలి? ఏం చేయాలి? సింహపు బోనులో వేయాలి. సింహపు బోనులో వేసేయాలి. అయితే ఇప్పుడు దానియేలుకి శిక్ష ఏంటి? ముమ్మారు ఏంటి యెరూషలేము వైపు కిటికీలు తెరచి ప్రార్థన చేస్తున్నాడంటే నిజంగా ఇజ్రాయేలు ప్రజల మీద ఎంత ప్రేమ, ఎంత మమకారం దానియేలుకి. అసలు పడుకుంటున్నాడంటారా? అంటే శరీరం మీద పట్టు ఎలా సంపాదిస్తున్నాడు చూడండి, ఎలా సంపాదిస్తున్నాడు శరీరం మీద పట్టు. తినే విషయంలో కానీ, త్రాగే విషయంలో కానీ, నిద్ర విషయంలో కానీ, ఏంటి ధనం విషయంలో కానీ ఎలాంటి ఒక ఖచ్చితత్వాన్ని కలిగి ఉన్నాడు చూడండి, ఖచ్చితత్వాన్ని కలిగి ఉన్నాడు చూడండి. మన పరిస్థితి ఎలా ఉండాలంటే లేగితే పడుకుంటే లేగం, అంతే మన పరిస్థితి ఎప్పుడు ఉన్నాయి. ఆరాధన దగ్గర రండి అంటే ఎన్నింటికి వస్తాం మనం? ఏం లేదు, టైం చాలా అయిపోతుంది, ఎందుకంటే వాకింగ్ చెప్పాలని ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు. ఎందుకంటే పోతుంది నాన్న నుండి వాకింగ్ చెప్పాలన్న ఇంట్రెస్ట్, ఆలోచన కూడా పోతుంది నాకు, అందుకని చెప్పలేకపోతున్నాను వాక్యాన్ని కూడా. చెప్పాలని కూడా అనిపించడం లేదు నాకు. ఎందుకు ఇంట్రెస్ట్ ఏది ఎవరు వస్తారో, ఎవరు వస్తారో చెప్పండి, ఎవరు వింటారు? ఉన్న నలుగురు 4 టైములు మనకి అంతే, మన నలుగురికి మన 4 టైంలు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా తెల్లారదు, మందిరం దగ్గర ఉన్న వాళ్ళు కూడా తెల్లారదు 10 అయినా, అందరూ అంతే పరిస్థితి. మనం సేవకులమా? మనం సేవ చేస్తామా చెప్పండి? తిని తాగి నిద్రపోయి మనకి నచ్చినట్లు వచ్చే మనల్ని దేవుడు ఆడుకుంటాడా? ఆలోచించాలి ఈ విషయాలన్నీ. ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజల మీద భారం కలిగిన దానియేలు ముమ్మారు చేస్తున్న ప్రార్థన, అతనికి ఏం కావాలి చెప్పండి? దానియేలు గారికి హాయిగా మనకు నిద్రపోవచ్చు కదా. అదేనండి ప్రేమ అంటేనే. ముమ్మారు ప్రార్థన, నిద్ర మానేసి సంతోషంగా తిని త్రాగొచ్చు కదా. అలాగా ఉన్నవారే, జీవించిన వారే దేవుని సేవకులు అవుతారు, దేవుడు వాడుకుంటాడు. మంచి మంచి దర్శనాలు, మంచి మంచి జ్ఞానం ఎవరి వశం అయిందో తెలుసా? దానియేలు గారి వశం. చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది దానియేలు గారి జీవితం. అలా దానియేలు పుస్తకం చివరి మాటలకు వెళ్ళేసరికి నిజంగా ఎలాంటి మాటలు పలికిస్తాడో. ఎందుకంటే మరణం వరకు కూడా వీరు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు.
తమ ప్రాణాన్ని ప్రేమించలేదు. నిద్ర మానేసి ప్రార్థన చేస్తున్న సమయంలో కూడా రాజు ఆజ్ఞ బయలుదేరింది. ఏం చేయాలి ఇప్పుడు? దానియేలుని సింహపు బోనులో పడవేయాలి, సింహపు బోనులో వేయాలని ఆజ్ఞ. కానీ ఏమైంది? లోపల వేస్తే సింహపు బోనులో వేసిన దానియేలు ఎలా ఉన్నాడో తెలుసా? ఎలాగున్నాడో, వేసినప్పుడు ఎలాగున్నాడో బయటకు వచ్చినప్పుడు కూడా అలాగే ఉన్నాడు దానియేలు. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎందుకంటే మరణము వరకు కూడా తమ ప్రాణములను ప్రేమించలేదు. ఎందుకంటే వారి శరీరాల మీద, వారి దేహం మీద వారు ఏం చేశారు? పట్టు సంపాదించారు. దురాశలకు ఏమాత్రం కూడా వారి శరీరములను లోపరచలేదు. లోకము ఆశించినట్లుగా వారు ఆశించలేదు. అలాగ ఆశించిన ఇశ్రాయేలీలు అరణ్యంలో ఆకుల వలె రాలిపోయారు. ఎలాగైతే ఎవరైతే లోకంలో దురాశలను ఆశించారో, చెడ్డవాటిని ఆశిస్తే ఏం జరిగింది? అడవిలో ఆకుల వలె రాలిపోవలసి వచ్చింది. ఆలోచన చేయాలి ఇవన్నీ కూడా. ఎందుకంటే దేవుని జీవము గల దేవుని సేవకులుగా మనం ఉండవలసిన వారు. ఆయన కొరకు మనం బ్రతకవలసిన వారు. ఆయన సేవ చేయవలసిన వారు. నిత్యము దేవుణ్ణి సేవించవలసిన వారు. మరి ఏం సేవిస్తున్నాం? ఏం చేస్తున్నాం మనం దేవుని కోసం? ఏం చేస్తున్నాం? దేవుని విషయంలో ఏది మన ఆసక్తి, మన యొక్క తీవ్రత, ఆ పట్టుదల, తీక్షణ? దేవుని విషయంలో, దేవుని ప్రేమించే విషయంలో, ఆయనను సేవించాలని, ఆయన పని చేయాలనే ఆ తృష్ణ, ఇవన్నీ మనలో ఎక్కడున్నాయి మనలో? ఆదివారం గట్టిగా ఉంటే ఇక్కడ ఎంతసేపు ఉంటాం? గంట 2 గంటలు. ఏం మొయ్యాలో చెప్పండి అక్కడ మనం? ఏం మొయ్యాలా? ఏమైనా మొయ్యాలి ఎక్కడ? లేదంటే ఏమైనా కాడి ఏమైనా ఇక్కడ సిద్ధంగా ఉందా? ఏమైనా ఉన్నాయి? భుజాల మీద పెట్టి ఏమైనా మోసుకుని పరిగెట్టమని వెళ్ళడానికి ఏమైనా ఉన్నాయా సిద్ధంగానే? ఏమీ లేవు కదా. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఆరాధించే ఒక గొప్ప మహాభాగ్యం. దేవుడు చేసిన మేలులు, ఆయన చేసిన ఆశ్చర్యకార్యాల మన బ్రతుకులో, దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి ఆయనను, దేవుణ్ణి ప్రేమించి ఆయన కొనియాడే ఒక మంచి సందర్భం కదా ఇది. వారానికి ఒక్కరోజు, మిగిలిన రోజులు ఖాళీ కదా, ఏం పనే ఉంది? ప్రతిరోజు నిత్యము దేవుణ్ణి సేవించవలసిన వారం. ఏంటి ఆదివారం ఒక్కరోజే మనకి ఖాళీ లేదంటే మనం నిజంగా సేవకులమే? మనలో పరిశుద్ధాత్మ ఉన్నాడా? మనం పరలోకం వెళ్తామా? ఏంటి? పరలోకం నిత్యజీవానికి వారసులు అవుతాం మనం. మరణం వరకు కూడా ప్రాణాన్ని ప్రేమించే పరిస్థితి లేదు. అలా ఉంటేనే ఈ క్వాలిటీస్ అన్నీ మనలో ఉంటాయి. ఎందుకంటే దురాశలకు లోబడినట్లుగా మన దేహమును ఏమాత్రం కూడా లోబరచకూడదు. దీని మీద మనం పట్టు సంపాదించాలి. ఎలాగైతే దానియేలు గారు జీవము గల దేవుని సేవకుడు కొన్నాడు. ఆయన నిత్యము దేవుణ్ణి ఆయన సేవించే విధానం చూస్తే చాలా ఆశ్చర్యం కదా. ప్రజల విషయంలో, ఇజ్రాయేల్ విషయంలో వాళ్ళని రక్షించమని యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ప్రార్థిస్తున్న విధానం, మరణానికి ఎదురు తిరిగాడు ఆయన. మరణం వచ్చినా ఏం పర్వాలేదు, సంతోషంతో నేను అంగీకరిస్తాను, మరణాన్ని కూడా నేను సంతోషంతో అంగీకరించాడు. ఎందుకు ప్రార్థన చేస్తాడు? ఎవరి కోసం ప్రార్థన చేస్తాడు? దానియేలు కోసం కాదు. ఎవరి కోసం? ఇజ్రాయేలు కోసం. ఆయన రక్షిస్తాడనే దేశం పాడుగా ఉన్న 70 సంవత్సరముల తర్వాత దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ప్రజలను దేవుడు జ్ఞాపకం చేసుకోవాలని యెరూషలేము వైపు కిటికీలు తెరిచి తన కోసం చేయడం లేదండి ప్రార్థన. ఏమని చేస్తాడు? తనకి ఏమున్నది? ఆశ. ఏం కావాలి అతనికి? దానియేలు గారు ఇంకేం కావాలో చెప్పండి. ఏం కావాలి? తిండి మీద ఆశ లేదు, త్రాగడం మీద ఆశ లేదు, నిద్ర మీద ఆశ లేదు, ధనం మీద ఆశ లేదు, దేని మీద ఆశ లేదు. కోరికలు లేవు ఆయనకి, దేని మీద లేవు. కేవలం దేవుడు. మనకే శరీరాన్ని లోపరుచుకోలేము. దేవుని పని అంటే మనకు అన్నీ వచ్చేస్తాయి. మనం సేవకులు, మనం పరలోకం వెళతాం. నిజంగా వెళతామా లేదంటే కల్లో వెళతామా? ఏంటి ప్రశ్న? వేసుకోండి ప్రశ్న. ఏంటి
వచ్చి ఒక 10 నిమిషాలు పాటలు పాడేవారు కూడా లేరు ఇక్కడ. ఒక 10 నిమిషాలు వాకింగ్ చదువుకునేవారు లేరు. మోకరించి ప్రార్థన చేసేవారు కూడా లేరు ఇక్కడ. ఏంటి, మనల్ని దేవుడు పరలోకం రాణిస్తాడా? రాణిస్తాడండి మనల్ని? రాణిస్తాడా? ఎందుకంటే దేవుని సేవ అంటే ముందు మొట్టమొదట దీంతో చేయాలి. దేనిలో పరచాలి? మిమ్మును మీరు దేవునికి అప్పగించాలి. మన అవయవాలను నీతికి సాధనాలుగా వాడాలి. ముందు దీనిని అప్పగించిన తర్వాత మిగిలిన అన్నీ డబ్బులు ఇస్తారో ఎక్కడికైనా వెళతారో తర్వాత అవన్నీ ముందు ఏం చేయాలి? ముందు దీనిని పవిత్రంగా దేవుని సేవలో పరిశుద్ధంగా దేవునికి అప్పగించండి ముందు. అలాంటి కృప దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమంలో తర్వాత భాగానికి వెళతాం. పరిశుద్ధుడ, ప్రేమగలిగిన మా కన్న తండ్రి, కృపగలిగిన మా దేవ, మీ ఘనమైన నామమును మేము ఎంతగానో స్తుతిస్తూ ఘనపరుస్తూ మహిపరుస్తున్నాం నాయన. మీరు జీవం గలవారు, తరతరములలో మీరు ఉన్నవారు నాయన. మీ నామం బహుఘనమైనది. ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు జరిగించే గొప్ప మహనీయుడు తండ్రి. మీలాంటి వారు ఎవరినైనా, మిమ్మల్ని పోలిన వారు ఎవరు, మీతో సాటి అయిన వారు కానీ, మీతో సమమైన వారు కానీ ఒక్కరు కూడా లేరు తండ్రి. మీకు మీరే సాటినైనా. దేనిని మీతో పోల్చలేము. అల్పులము, ఎన్నిక లేని వారం, బలహీనులమైన మమ్మల్ని మీ సేవ చేయడానికి, మిమ్మల్ని నిత్యము మీ నామాన్ని సన్నతించడానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు తండ్రి. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు, మిమ్మల్ని ఘనపరచుటకు, కీర్తించుటకు, మీ నామాన్ని మహిమపరచుటకు మీ చిత్తానుసారంగా ఏర్పాటు చేసుకున్న మీ రాజ్య వారసులు ఉన్న తండ్రి, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నామని నాయన. బైబిల్లో వ్రాయబడిన సేవకులు, వారి యొక్క సేవా జీవితం, వారు మిమ్మల్ని మహిమపరిచి ఘనపరిచిన విధానం చూస్తే తండ్రి, దానిని మేము ఒక్కసారి మేము ఆలోచించుకుంటే, మాకు అన్వయించుకుంటే, వారి జీవితాల పక్కకు మా జీవితాలను పెట్టుకుంటే మేము ఏం చేస్తున్నాం అనేది మాకు అర్థమైపోతుంది తండ్రి. ఎంత అభాగ్యం నాయన. లోకంలో నుండి వేరుపడి మీకు మమ్మల్ని అప్పగించుకున్న వరవలసి ఉన్నాము. కానీ తండ్రి, సమయం, ఈ జీవితం అపవాది వాడు కాజేస్తూ వాడి తంత్రాలతో భక్తి జీవితాన్ని పాడు చేస్తున్న విధానాన్ని మేము చూస్తున్నాం, మా కళ్ళ కనబడుతుంది. దీన్ని అంతటిని తప్పించుకొనగలిగే శక్తి, సామర్థ్యాలు, బలం మాకు అనుగ్రహించిన ఈ మాటలు వింటున్న మేము మీ వాక్యానుసారమైన జీవితాలు మాకు ఇవ్వమని మీకు ప్రార్థిస్తూ, ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మిమ్మల్ని మహిమపరుస్తూ ఘనపరుస్తూ స్తుతిస్తూ జరగబోయే కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ, దానియేలు లాంటి సేవకులుగా మేమందరం కూడా ఉండులాగా మీ యొక్క కృపా కనికరం మా మీద ఉంచి నడిపించమని, ప్రతి విషయంలో కూడా నాయన మేము మీకు లోబడాలి నాయన. ఈ దేహాన్ని మీకు లోపరచాలి. తిండి, త్రాగడం, ధనం, నిద్ర, ప్రతి విషయంలో నాయన మీకు లోబరిచేవారిగా ఉండడానికి సహాయం అనుగ్రహించమని, దీనికి లేఖనాలను ఆధారం చేసుకొని మేము ముందుకు వెళ్ళడానికి సహాయం అనుగ్రహించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. నాగేశ్వరి కార్యక్రమం నడిపిస్తారు.